సంతోష గానము చేయుచు కోసుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, నేను ఉదయం చెప్పిన, నేను మార్నింగ్ డివోషన్లో ఏంటి, కన్నీరు చాలా ప్రాముఖ్యమైందని. మన జీవితంలో కన్నీటికి చాలా విలువైంది. చాలా రకాల కన్నీళ్ళు ఉన్నాయి. ఒకటేంటిదంటే, నేను పాపం చేసి నా పాపం నిమిత్తం, మనం లూకా సువార్త 5లోనో 8లోనో చూస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీ 8వ అధ్యాయంలో సిమియోను ఇంటికి వచ్చింది. ఆయన భోజనం చేస్తుండే వాళ్ళ ఇంట్లో. ఒక స్త్రీ వెనుక వైపునున్నటువంటి తలుపు నుంచి వచ్చి, వెనుకకు నుంచి వచ్చి యేసు ప్రభు కాళ్ళు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు గడగటం ప్రారంభించింది. అప్పుడు సిమియోను మిగతా వాళ్ళు అనుకుంటున్నాం, హే మేము పాపాత్మురాలు కదా, ఈయన ప్రవక్త కదా, ఎందుకు రానిచ్చిండు అని. అప్పుడు యేసు ప్రభు ఆయన ఆలోచనని ఎరిగి ఏమన్నాడంటే, అయ్యా నీ ఇంటికి ఆహ్వానించినావు, వచ్చిన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినవా? ఇయ్యలే. పోనీ తుడుచుకోవడానికి ఇచ్చినవా? ఇయ్యలే. ఇంకా ఏం చేయలేదు? తలకి నూనె రాయలేదు. ఈ మర్యాదలన్నీ యూదుల ఆచారం, యూదులే కాదు, భారతదేశ ఆచారం కూడా. భారతదేశ ఆచారం కూడా ఇంటికి ఎవరైనా అతిథి రాగానే ఇంటి ముంగల తొట్టి ఉంటుంది, నీళ్ళ తొట్టి. ఇప్పుడు అక్కడ చెట్టు కింద బకెట్లో నీళ్ళు పెట్టినట్టు ఇంట్లోకి రాగానే అక్కడ తొట్టి ఉంటుంది. వెంటనే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చెంబు తీసుకొస్తారు, టవల్ మీద వేసుకుంటారు, తీసుకొచ్చి చెంబిస్తారు, కాళ్ళు కడుక్కోండి అంటారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత టవల్ ఇస్తారు, తర్వాత లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి మర్యాద చేస్తారు. యూదుల ఆచారం కూడా అదే. ఇవేవి నువ్వు చేయలేదు, నీ ఇంటికి ఆహ్వానించినా కానీ ఇవేవి చేయలే. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు కడుగుతున్నది. కడుగుటే కాదు, తన తల వెంట్రుకలతో తుడుస్తున్నది. అది మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి తైలముతో నా పాదాలు అభిషేకించింది, ముద్దు పెట్టుకోవటం ప్రారంభించింది అని యేసుప్రభు ఆమె చేసింది మేలైనదని అన్నాడు. ఈ నాలుగిటికి సూచనగా ఉన్నాయి. ఆమె పాపాత్మురాలని చెప్తుంది. ఆమె ఏం పాపం చేసింది అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె పాపాత్మురాలని అంటున్నది. అంటే నేనేమనుకుంటున్నా అంటే, ఆమె కన్నీటితో, ప్రభా నేనైతే పాపాత్మురాలి ప్రభా, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు అనేటటువంటి నిశ్చయతతో వచ్చి. ఇంకొకటి ఏంటిది అని అంటే, యూదుల ఆచారం ప్రకారం పురుషులందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి స్త్రీలు రాకూడదు. వాళ్ళ ఆచారం అది, వాళ్ళు రాకూడదు. ఆమెకు తెలుసు, వచ్చినట్లయితే వాళ్ళని హేళన చేస్తారు, వాళ్ళ భర్తని ఇంకా కుటుంబాన్ని కూడా చాలా భయంకరంగా మాట్లాడతారు, దూరంగా ఉంచుతారు. మీకు మర్యాద లేదని చెప్పేసి వాళ్ళని దూరంగా ఉంచుతారు. ఇవన్నీ ఎరిగి కూడా ఆమె వెనుక వైపు నుంచి వచ్చింది. చూడండి, వెనుక వైపు నుంచి ఆమె వస్తున్నప్పుడు చూసిన వాళ్ళు, పనోళ్ళు, వాళ్ళు చూసిన వాళ్ళు కూడా రానియకుండా అడ్డుకొని ఉండొచ్చు. అయినా కూడా ఆమె వచ్చింది. అంటే ఆమె తీర్మానం చేసుకుంది, యేసు ప్రభు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు, నా పాపం నుంచి యేసు ప్రభు తప్ప ఎవరు నన్ను పరిశుద్ధపరచలేరు అనేటటువంటి. మరి నేను కూడా అదే తీర్మానం ఉండాల. అదే తీర్మానం అంటే, ఆ కన్నీరు పశ్చాత్తాపంతో తను చేసిన పాపముల నిమిత్తమై ఆమె కన్నీరు గార్చింది. అక్కడ మొదటి కన్నీరు ఏంటిది? మనం చేసిన తప్పిదములు, అక్రమము, దుష్కార్యము, రహస్య పాపము, దురభిమాన పాపము, ఈ పాపాలన్నిటి నిమిత్తం మనం దేవుని యొద్ద కన్నీరు గార్చడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ కన్నీరు ఏంటిది? కృతజ్ఞతాపూర్వకంగా. ఇప్పుడు దేవుడు మనల్ని ఈ కన్నీటి, ఈ బాధ, దుఃఖకరమైన కన్నీటి నుంచి మనల్ని తీసివేసిండు, పాపం నుంచి బయటికి తీసుకొచ్చిండు. కాబట్టి ఇప్పుడు సంతోషంతో, ఆనందముతో, కృతజ్ఞతగా వచ్చేటటువంటి కన్నీరు. హల్లెలూయా. అది పాప పరిహారార్థ బలిగా కన్నీరు గార్చడం. ఇప్పుడు కృతజ్ఞత అర్పణ బలి. ఏంటిది అది? కృతజ్ఞతతో, ప్రభువా నేను పాపాత్మునైండగా నన్ను కనికరించి నన్ను రక్షించావు నాయనా, అయ్యా నీకు స్తోత్రం ప్రభువా, నీ నామాన్ని పలికే అర్హత కూడా లేదు, కానీ ఇంత గొప్ప కృపనిచ్చావు. పేరు పలుకుటయే కాదు, నేను నా తండ్రి అని పిలవగలిగే గొప్ప కృపనిచ్చినావు నాయనా అని కృతజ్ఞతతో, కృతజ్ఞత అర్పణ బలి. అది రెండవ కన్నీరు. మూడవ కన్నీరు ఏంటిది అని అంటే, ఆత్మల మీద భారంతోని, ఆత్మల మీద భారముతోని. ఆత్మలు రక్షింపబడాలి అని అంటే, అక్కడ జనాల మధ్యలో కన్నీరు గార్చడం కాదు. నీ గదిలో వ్యక్తిగతంగా నేను కన్నీరు గారవాలా. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నీ ఇతర బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. యోహాను అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. చూడండి ఏం చెప్తుందో చూద్దాం. అపోస్తల కార్యములు 1:8 వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ చాప్టర్ 1 verses 8.
1:8 త్వరగా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందును భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారన్నాడు దేవుడు. అప్పుడు ఏమవుతుందంట మనకి? ఏమవుతుంది? ఎవరైతే పరిశుద్ధాత్మ వారి పైకి వచ్చిందో వారి శక్తిని పొందినప్పుడు వారి జీవితంలో ఏమవుతుంది? ఏమవుతుందని చెప్తుంది అక్కడ. ఏం చెప్తున్నాడు అక్కడ? వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడ సాక్షులుగా ఉంటారు? మొదట యెరూషలేం, 2 యూదయ, 3 సమరయ, 4 భూదిగంతముల వరకు అని అన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి నువ్వు సేవకు వచ్చినా రాకపోయినా నేనేమంటా అంటే సేవకుడు సేవకురాలని అనటానికి బదులుగా ప్రతి యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత వాళ్ళు సేవకుడు సేవకురాలనే చెప్తా నేను. వాళ్ళు చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఎంత ముసలులైనా చచ్చిపోయేవారైనా కూడా నేను మీకు ఒక మాట చెప్తాను. నేను రెనార్డ్ బాంకే చాలామందికి తెలిసి ఉండదు. ఆఫ్రికా దేవుడు ఆయన ఆఫ్రికా ఖండం మొత్తం ఆయన ద్వారా దేవుడు చాలా గొప్ప పరిచర్య చేస్తున్నాడు దేవుడు. ఆయన మీటింగ్కి ఒక్కరోజు సాయంకాలం మీటింగ్కే 10 లక్షలు 20 లక్షల మంది వస్తారు ఆయన మీటింగ్స్కి. అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. కానీ ఆయన 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఒక ఆత్మని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. 7 సంవత్సరాలే. 5 సంవత్సరాల వయసులో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించున్నాడు. 7 సంవత్సరాల వయసులో ఒక ఆత్మని ఒక ఆయనకి సువార్త చెప్పి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి వయసుతో సంబంధం లేదు. ఇర్మియా ప్రవక్తని గర్భములోనే దేవుడు అభిషేకించాడు. బాప్టిజమో యోహానుని గర్భములోనే దేవుడు అభిషేకించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దేవుని యొక్క కన్నీటితో ప్రభువా నా గర్భఫలమును ఆశీర్వదించు, అభిషేకించు ప్రభువా, నువ్వు కన్నీటితో అడిగినవా 100% దేవుడు అభిషేకిస్తాడు. దేవుడు అభిషేకిస్తాడు, నిశ్చయముగా అభిషేకిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఆత్మల భారముతో నువ్వు ఏం చేయాలి? కన్నీరు గారవాలా. ఎవరి కోసం? మొదట నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాం, దేవుని శక్తి వస్తుంది. వచ్చినప్పుడు యెరూషలేం, యూదయ, సమరయ, 4వది ఏంటిది? భూదిగంతముల వరకు. యెరూషలేం అన్నాడు. యెరూషలేం అంటే అర్థం ఏంటిది? నీ సొంత గృహంలో నేను సాక్షిగా ఉండాలా. మా ఇల్లు తప్ప నువ్వు ఎక్కడన్నా చెప్పయ్యా. ఏది దరిద్రం, ఎప్పుడు చూసినా దయ్యాల కొంప, కచబెజ 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 అంట. హల్లెలూయా. చాలామంది సేవకులను చూసినా నేను, భార్య చెప్తే వినరు, పక్కన వాళ్ళు వేరే ఆమె సంఘ సభ్యురాలు ఎవరైనా చెప్తే ఆమె చెప్తే అదే మాట చెప్తుంది భార్య. వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఈ సేవకురాళ్ళు కూడా అట్లనే ఉంటారు. భర్త చెప్తే వినరు, సంఘ సభ్యులు కానీ వాళ్ళు మీటింగ్లో పోయే కాడ ఎవరన్నా చెప్తే వాళ్ళు చెప్తే వింటారు. అదే మాట భర్త చెప్పింది కదా వినొచ్చు కదా, భార్య చెప్పింది కదా వినొచ్చు కదా, వినరు. వేరే వాళ్ళు చెప్తే వింటారు, వేరే వాళ్ళు. అది కాదు సాక్ష్యం అంటే, అది కాదు. మనం విధేయులమై బ్రతకాల. రాజస్థాన్లో పుష్కర్ అనే స్థలం ఉన్నది. ఇది హైందవులకి చాలా ప్రాముఖ్యమైన స్థలం. హైందవులు మన క్యాలెండర్లో వాళ్ళ తిథులు సమయాలన్నీ చూస్తారు కదా, అన్నిటికీ మీకు అర్థమైంది అనుకుంటా. వాటన్నిటిని ఏమంటారు నాయన? రాహు కాలం అని, ఆ కాలం, ఈ కాలం అని ఇవన్నీ చూస్తారు కదా. ఇవన్నీ కూడా పండుగలు కూడా, ఇవన్నీ కూడా అక్కడే నిర్ణయించబడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి భక్త సింగ్ గారు వెళ్ళారు, మీటింగ్స్కి పిలిచారు. ఆయన ముక్కు సూటిగా మాట్లాడతాడు. మొదటి రోజు మాట్లాడితే సంఘ సభ్యులకి పెద్దలకి ఇష్టం లేక ఆయనని వద్దు మీరు రావద్దని వెళ్ళగొట్టిరు. 2వ రోజు 3వ రోజు పిలవలే. ఆయన ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళి ఆ పుష్కర్ అనేటటువంటి ప్రాంతంలో ఆ స్నానాల ఘట్టం ఉంటుందంట. అక్కడ ముఖ్యమైన ప్రాముఖ్యమైన టెంపుల్ అది. అక్కడికి వెళ్ళి ఆయన మోకాల మీద నుండి చేతులెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా దేవా, నాలాంటి వాడు వచ్చి ఇక్కడ సువార్త చెప్తే వీళ్ళు వినరు, కానీ వీళ్ళల్లో ఒకరిని మార్చును, దర్శనమి,
అతన్ని ముట్టండి, అతన్ని వీళ్ళ మధ్యలోనే సాక్షిగా నిలబెట్టండి అని కన్నీటితో ప్రార్థన చేసి ఆయన వచ్చేసిండు. ఆయన వచ్చిన తర్వాత అదే కుటుంబంలో ఏదైతే పెద్ద పూజారి ఉన్నాడో వాళ్ళకి లేక లేక చాలా సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టిండు. ఆ పిల్లోడు యవ్వన వయస్సు నుంచి ఆ పిల్లోనికి ఒక కళ వచ్చేదంట, ఒక పెద్ద భవనం కనపడేదంట. ఆ భవనం ద్వారం దగ్గర నుంచి ఒక అందమైన అమ్మాయి ఆ డ్రెస్ వేసుకొని వచ్చేదంట. ఆయనకు అర్థం కాలే, కానీ వాళ్ళ అమ్మ చాలా భయభక్తురాలు, హైందవ మతస్థురాలైనా కూడా దేవుడు అంటే చాలా భయం, నిష్ట కలిగి ఉంటుంది ఆమె. అన్నీ కంఠస్థంగా ఉంటాయి. కుమారుడు కూడా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించింది. ఆయన కూడా చాలా భయభక్తుల్లో పెరిగిండు. ఇది ఊరికే వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతుంటే కూడా చెప్పేది అర్థం కాక, చాలామంది కొంత యవ్వన వయసు వచ్చినాక వయసును బట్టి వచ్చింది లేదు, అదొక ఫ్యాంటసీ అని చెప్పి దాటేస్తూ వచ్చారు. అట్లా ఆయన పేరు ధర్మప్రకాష్. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. మీరు కావాలంటే ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు ఆయన మెసేజెస్, ఆయన పుస్తకాలు కూడా ఉన్నాయి, ఆయన యొక్క సాక్ష్యం కూడా ఉన్నది. నేను చదివిన, నేను ఇక్కడే రాజస్థాన్లో పుష్కర్ ప్రాంతంలో. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఇందిరాగాంధీ, మన మహాత్మా గాంధీ, నెహ్రూ వాళ్ళందరితో కలిసి జైల్లో కూడా ఉన్నాడు ఆయన. తర్వాత బయటకు వచ్చిండు, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బయటకు వచ్చిండు, సినిమాలలో నటించిండు, తర్వాత వేరే ఉద్యోగాలు చేసిండు. ఆయన టాటా కంపెనీలో కూడా ఉన్నత అంతస్తులో ఉద్యోగం కూడా చేసిండు. ఆయన చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. కానీ ఒకరోజు వీళ్ళమ్మ భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నది. హాస్పిటల్లో ఉంటే వీళ్ళ ఉన్న ఊర్లోనే, అదే ఊర్లో హాస్పిటల్కి పోతున్నాడు. వాళ్ళ అమ్మని చూడటానికి అని పోతుంటే ఎగ్జాక్ట్గా ఆయన ఏదైతే కళలో చిన్నప్పటి నుంచి చూస్తుండో అట్లనే ఒక అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకొని ఇట్లా నడుచుకుంటా బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని చూసి బిత్తరపోయి, అరే ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాని ఆ అమ్మాయి వెనక పోయింది. వాళ్ళ అమ్మాయిని మర్చిపోయింది. ఇక ఆ అమ్మాయి వెనకనే పోతే చూసుకున్నాడు వాళ్ళ ఇంటికి. చూసుకొని 2-3 రోజులు ఆ అమ్మాయి వెనకనే తిరిగిండు. ఆ అమ్మాయి అనుకుంటే వీడేవాడు నా వెనక రౌడీ సీటర్ లాగా తిరుగుతున్నాడు. ఇంకా ఆఖరికి డైరెక్ట్గా పోయి ఆ అమ్మాయిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఏంటిది అంటే, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. ఏం మాట్లాడుతున్నాం, తిక్కలవాడు ఆటిని తిట్టడం మొదలుపెట్టింది. ఈయన బాపనాయన అయ్యని తిడితే, హలో ఎక్స్క్యూజ్ మీ, నేను అల్లరి చిల్లరుని అనుకుంటున్నావా, బేకార్గా అనుకుంటున్నావా? కాదు, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, నేను సో పర్సన్, ఇది నాది. నాకు చిన్నప్పటి నుంచి నేను స్వప్నం చూసిన, నేను అది ఎగ్జాక్ట్గా నువ్వే అది. నేను ఇంతగానంగా వచ్చి అడుగుతున్నానంటే అర్థమైంది, ఉట్టిగా అడుగుతున్నానా? నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నువ్వు కూడా ఆలోచించుకొని ఇంట్లో మాట్లాడి చెప్పు అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత ఈమె ప్రార్థన చేసింది. ఈమె ఎవరంటే పాస్టర్ కూతురు. ఒక పాస్టర్ కూతురు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిండంట ఆయనను పెళ్లి చేసుకోవాలి. ఈమె చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చింది. ఎట్లుంటుంది చెప్పండి? అమ్మ ఏమ్రా నేను పెళ్లి చేసుకుంటామని అడిగితే వచ్చి మా ఇంట్లో మా అయ్యతో చెప్తుందా అని ఆయన భయపడతా ఉన్నాడు. కానీ ఆమె ఆయనను పిలిచి, లేదు మనం పెళ్లి చేసుకుందాం, నాకు దేవుడు చెప్పిండి పెళ్లి చేసుకోమని అని చెప్పింది. ఈమె భక్త సింగ్ గారిని కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగితే ఆయన కూడా ప్రార్థన చేసి చేసుకోమ్మా దేవుడు చెప్తుండని చెప్పి, వాళ్ళ నాన్న కూడా ఒకటే మాట చెప్పిండు, చేసుకోమ్మా దేవుడు చెప్పినప్పుడు దేవునికి మాటకు లోబడాలని చెప్పినప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరు ఒక ఒప్పందంలో పెళ్లి చేసుకురు. ఇప్పుడు ఈమె క్రైస్తవురాలు, ఆయనేమో హైందవుడు. ఆయన ఎంత కఠినంగా ఉంటాడో ఈమె కూడా అంతే కఠినంగా దేవుని వెంబడిస్తుంది. ఇప్పుడు ఎట్లా? ఆయన అన్నాడు, నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను, నీ ఆరాధన నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా, నీది నీదే, నాది నాదే. ఓకే, మంచిది. మరి ఇప్పుడు క్రైస్తవ మతంలో పెళ్ళి వద్దు, హైందవ మతంలో కూడా వద్దు, రిజిస్టర్ ఆఫీస్ పోయి పెళ్లి చేసుకుందాం. సరే మంచిది, రిజిస్టర్ ఆఫీస్ పోయి పెళ్లి చేసుకొని ఆమెను తీసుకొని ఇంట్లోకి వచ్చేది. ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఎట్లుంటుంది? పూలమాల వేసి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారా? ఏమ్రా ఏం చేసినావు, కచ్చ తిడతారు. ఏమనుకున్నావు, కులం తక్కువళ్ళు అది ఇదని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఏం చేసిరంటే కొడుకునేమో ఇంట్లోకి రానిచ్చి ఆమెని పశువుల పాకలో ఉంచింది. ఆమె సిగ్గుపడలే, సంతోషంగా పోయింది, అక్కడే ఉన్నది. పొద్దున్నే 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకున్నది. అంత పేడక ఆడంతా తీసి శుభ్రం చేయటం మొదలు పెడితే ఈ అత్త మామ ఇట్లనే చూస్తున్నారు. వీళ్ళ అత్త వాళ్ళు మడిగట్టుకుంటారు, బ్రాహ్మిన్స్ మడిగట్టుకోకుండా ఇంట్లో పనిచేయరు. ఇవన్నీ 2 రోజుల్లో చూసుకుంది. ఈమె కూడా అలాగే మడిగట్టుకొని అన్ని చేయటం మొదలుపెట్టింది. జస్ట్ ఒకే ఒక వారంలో
ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో రోజుకి ఒక పూటకి 50 మందికి వండాలా. ఈమె ప్రార్థన చేయాలా, అన్నీ చూసుకోవాలా, భర్తని కూడా చూసుకోవాలా. ఇవన్నిట్లో కూడా ఆమె ఓర్పు సహనం కలిగి ఆమె ప్రార్థన ఆమె చేసుకునేది, ఇవన్నీ చేస్తూ పెట్టేది, ఇవన్నీ చేస్తూ వచ్చింది. అట్లా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, అలా సంవత్సరాలు గడిచిపోయినాయి. అనుకోని పరిస్థితుల్లో వీరు వేరే వేరే ప్రాంతాలకు కూడా పోవాల్సి వచ్చింది. ఈమె ప్రేయర్ మీటింగ్ పోతా అంటే పంపించేవాడు. కానీ రాను ఈయనలో అసహనం పెరిగిపోతూ వచ్చింది. ఎందుకంటే వెలుగు చీకటి ఒక దగ్గర ఉండలేవు కదా, వెలుగున్న చోట చీకటి మారిపోతుంటుంది. ఇవన్నీ అంగీకరించలేక ఈయన కొట్టటము, తిట్టటము ఇవన్నీ చేసాడు. అయినా కూడా ఆమెను ఒక్కటి చెప్తా నేను. ఒకసారి ఆమె షూ వేస్తుందంట. ఆయనకి షూ వేస్తుంటే మనం ఇట్లా భక్త సింగ్ గారు వచ్చిండ్రు, ప్రేయర్ మీటింగ్ ఉంది, మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అని అంటే అని ఒక్క తన్నుదంతే ఈడ వలిగిందంట. ఆడ వెనక కొట్టుకొని తలుపుకి ఆమె లేచి నవ్వుకుంటూ వచ్చి, పర్వాలేదులే నేను వెళ్తాలేండి అని షూ లేసి కట్టిందంట. ఆయన ఆశ్చర్యపోయి అట్లనే చూస్తున్నాడంట. అరే నేను కొట్టినా కోపడాలా, నా మీద ఎగబడాలా, పర్వాలేదని అంటది, కోపం లేదేం లేదు, అదే నవ్వు ఉన్నది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు నువ్వు తప్పకుండా నా దేవుడు నిన్ను తీసుకొస్తాడు ఆయన దగ్గరికి అని చెప్పిందంట. ఏయ్ చంపేస్తా నేను అది అని ఆయన తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ రోజు ఆయనకి ఆర్బీఐలో పనిచేస్తుండే ఆయన, బ్యాంక్లో. ఆ రోజు ఆయనకి మీటింగ్ క్యాన్సిల్ అయింది, హైలీ ఇంపాసిబుల్ మీటింగ్ క్యాన్సిల్ కావటం. ఆయన తెలియకుండా, ఆయన అనుకోకుండా ఇంటికి వచ్చి మీటింగ్కి వచ్చింది. భక్త సింగ్ గారిని కలిసి ప్రేయర్ చేసింది. హల్లెలూయా. అట్లా ఆయన మారిండు, దేవుడు ఆయనను మార్చున్నాడు. ఆయన ఏమంటాడంటే, నా భార్య చూపించిన ప్రేమ, ఆమె ఓర్పు సహనము కలిగి నన్ను క్రీస్తు కొరకు జయించింది అని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు అట్లున్నారు? మీరందరూ యవనస్తులు ఉన్నారు, రేపు మీకు పెళ్ళి అవుతుంది, మీకు ఎన్నో కోరికలు ఉన్నాయి, అవి నెరవేర్చే భర్త దొరకలేదు. అప్పుడు ఏం చేస్తావు? కొట్లాడతావా? ఎగబడి పీకి రక్కి చేస్తావా? లేదా దేవుని వైపు చూస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి కన్నీటితో ప్రార్థిస్తూ నువ్వు ఉంటావా? ఆమె చేయగలిగింది, నేను చేయలేమా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా అండి మీకు? ఆయనని పుష్కర్లో భారతదేశంలో ఉన్న ప్రతి పూజారిని సంవత్సరానికి ఒకసారి పిలిచి 5 రోజుల మీటింగ్లు జరుగుతాయి అక్కడ వాళ్ళకి. ఆ మీటింగ్లో వాళ్ళు బైబుల్ ముట్టుకోకుండా వేదాస్లో నుంచి సత్యదేవుని బోధించమని 5 రోజులు పిలిచిరంట ఆయన అక్కడ నిలబడి 5 రోజులు యేసు ప్రభువే దేవుడని వేదాలలోంచి, అన్ని పుస్తకాలలోంచి వాళ్ళకి ప్రసంగించి చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్త సింగ్ గారు మోకరించి కన్నీటితో ప్రార్థించింది. కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి చూడండి. ఆయన కన్నీటితో ప్రార్థన చేసిండు. ఆ భూమి అంతా కూడా ఎండిపోయి ఉన్నది, కఠినమైన భూమిగా ఉన్నది, రాతి నేలవలే ఉన్నది. కానీ ఈయన కార్చిన కన్నీరు ఆ భూమిని పదునుగా చేయబడ్డది. తగిన కాలంలో దేవుడు కార్యం చేసి ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యంలో. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది, ఆయన కొయ్యకపోవచ్చు పంట, కానీ ఈయనైతే ఒక పని చేసిండు. పౌలు విత్తిండు, అపోల్లో నీరు పోసిండు, ఎదుగుదలని ఇచ్చిన వారు దేవుడే. నీ పని ఏంటిది? నువ్వు అది చేయాలా. నీకు దేవుడు అప్పగించిన పని నువ్వు చేయాలా. నువ్వు చేయకపోతే దానివల్ల ప్రతిఫలం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, కన్నీటితో విత్తువాడు. కన్నీటితో విత్తటం అని అంటే, ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, నువ్వు అభిషేకింపబడ్డావు. నా గురించి చెప్తాను నేను. 89లో మా అమ్మ మొదట రక్షింపబడ్డది. దేవుని సేవకుని దగ్గరికి ఎప్పుడు పోతుండేది, ప్రతి మంగళవారం నేనే తీసుకుపోతా. అది చిన్న గుడిసెది. ఆ గుడిసెలో ఎంతమంది పడతారో అంతమందికి ఆయన వాక్యం చెప్తాడు అందరికీ. వాళ్ళకే ప్రార్థన చేస్తాడు, వేరే వాళ్ళకి చేయడు ఆయన. అందుకే ఆయన ఎప్పుడో మధ్యాహ్నం 1:30-2 గంటలకు వస్తాడు ప్రార్థన చేసి. నాకంటే చిన్నోడు పక్కగా ఉంటాడు, ఆయన ఒకరు పట్టుకొని రావాలా. ఈ నిలబడలేడు, సపోర్ట్ కావాలా ఇట్లా. ఎందుకు అంటే ఆయన మోకాళ్ళ మీద ఉండి 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 ఎలుకలు వచ్చి కొరికింది కూడా ఆయనకు తెలియదు, సోయలేదు. అంతగా దేవునిలో లీనమై ప్రార్థన చేసేవాడు.
నేను చూసిన ఆయన కాళ్ళకి ఈ మోకాలు చిప్పలు లేవు, నిలబడలేడు. అప్పుడు నేను అనుకునేటోని, ఈ యవనస్తుడికి ఏం పనిలేదా, ఈడొక పిచ్చోడు వీళ్ళందరూ ఒక పిచ్చోళ్ళు, ఏం పనిలేదా అనుకునేటోని నేను. మా అమ్మని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి బయట చెప్పులకు కావిలి కాసేటోని నేను. కానీ ఆయన చెప్పిన మాటలు విన్నా నేను, అవి వేస్ట్ పోలే. 7 సార్లు దేవుడు మా అమ్మ పేరు పెట్టి పిలిచిన ఆయన ద్వారా ప్రవచనంలో, షౌరీలమ్మ ఇక్కడ 2 ఉన్నారు, పలాన్ డ్రెస్ వేసుకున్నారు, నువ్వు ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు నీ కుటుంబం కోసం, ఇంకా ఏడవాల, నువ్వు నీ కుటుంబానికి ఇంకా ప్రార్థన అవసరత ఉంది, నువ్వు అలాగే ఏడుస్తూ ప్రార్థించు. ఒకరోజు వస్తుంది దేవుడు మీ కుటుంబం మొత్తాన్ని దేవుడు మార్చి సేవలో వాడుకుంటాడని దేవుడు 7 సార్లు మాట్లాడి. హల్లెలూయా, హల్లెలూయా. అలా మెల్లమెల్లగా ఒక్కొక్కరు రక్షింపబడుతూ వచ్చినారు. లాస్ట్కి నేను 98లో నేను రక్షింపబడ్డా, 10 సంవత్సరాలకి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంట్లో కుటుంబంలో మొదటిగా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చింది దేవుడు, నన్నే తీసుకొచ్చింది. హల్లెలూయా. అంటే చూడండి, మా అమ్మనే చెప్పింది, నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవాలా, ఆయనను వెంబడించాలంటే, పో యవనస్తుని, నేను లోకం చాలా చూడాలా, నీ వయసు వచ్చినాక చూద్దాం యేసు ప్రభుని, ఇప్పుడే ఎందుకు, నా సమయం అంతా వేస్ట్ చేసుకోవాలనా. చాలామంది యవనస్తులు పిల్లలు అంటారు, పో నువ్వు అంత ఎంజాయ్ చేసి వచ్చి నాకు చెప్తున్నావా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పుడు చెప్పిన వాళ్ళు లేరు కఠినంగా, యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు, ఆయననే నమ్ముకోవాలను, ఆయన నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుతుందని చెప్పిన వాళ్ళు లేరు నాకు. అదే జరిగింది. మా అమ్మ అది నా హృదయాన్ని తట్టింది. నేను ఏడ్చిన, ప్రభా నాకు కూడా మారాలని ఉంది, నేను మారలేకపోతున్నాను ఆయన నా. అద్భుతం జరుగుతుంది, నిశ్చయంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? బెతెస్దా కొలను ఉంది. బెతెస్దా కొలనులో ఏం జరుగుతుంది అక్కడ మనందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తారు. మొదట ఎవరైతే దిగుతారో వాళ్ళకే స్వస్థత, మిగతా వాళ్ళకి లేదు. కానీ ఆ రోజు యేసు ప్రభు వచ్చిండు, 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు. ఏం కావాలయ్యా నీకంటే, నాకు స్వస్థత కావాలని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఆయన చెప్పలే, ఆయనకున్న బాధ మొత్తం చెప్పిండు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. జీసస్ చూసిండు, నీ పడకను ఎత్తుకొని లే అని ఇట్లా లేపిండు. లేచిండు, ఆయన పడక సంకలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. మరి అటువంటి అద్భుతం చదివినప్పుడు నా ద్వారా కూడా, దేవా నువ్వు జై ప్రభువా, నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావా? బెతెస్దా కొలనులో సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయెల్ దేశం పోయి, ఇప్పుడు ఆ బెతెస్దా కొలను ఎండిపోయింది, చాలా లోతుంటుంది, దాదాపు
ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంత లోతుంటుంది అది. నేను చూసిన అక్కడ ఆ పక్కనే మరియ వాళ్ళ యేసుప్రభు వాళ్ళ ఇల్లు ఉంటుంది, యేసుప్రభు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడే ఉంటుంది. అదే దానికి ఆ యెరూషలేము పట్టణం ఆ ఎంట్రన్సే, ఆ ఎదురు ద్వారమే అక్కడ స్తేఫాన్ని రాళ్లతో కొట్టి చంపిన స్థలం అది. అక్కడే రాళ్లతో కొట్టి చంపింది ఆయనని ఆ స్థలం అది. అక్కడ లోపల ప్రవేశించి కుడివైపు తిరిగితే ఆ బెతెస్దా కొలను ఉంటుంది, ఆ పక్కనే చర్చి ఉన్నది. అది యేసుప్రభు యొక్క అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు అక్కడికి పోవాలన్నా బెతెస్దాకి స్వస్థత కావాలంటే ఎక్కడ పోవాలి మరి? ఒక నీ కన్ను ఒకటి బెతెస్దా కొలనై ఉన్నది. ఎంతమంది రోగాలతో, జబ్బులతో, వ్యాధులతో, దీర్ఘ వ్యాధులతో, మందులు లేకుండా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. మరి దేవుడు నిన్ను ఒక సేవకుడు సేవకురాలిగా, అది పక్క సేవకుడు సేవకురాలు కాదు, ఒక తన కుమారుడు కుమార్తెగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ కన్నీటి ద్వారా, నీ ద్వారా ఆయన ఏడ్చి ఆ కన్నీటి ద్వారా వాళ్ళని బాగు చేయాలని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కన్నీటి ద్వారా వాళ్ళని బాగు చేయాలని ఉన్నాడు. ఇక్కడ మనం కన్నీరు గారవాల, కన్నీరు గార్చేయడం వాళ్ళ. చూడండి, సర్వసాధారణంగా భూమి ఎన్ని రకాలుగా ఉంటుంది? భూమి యేసు ప్రభు విత్తువాడు ఉపమానం చెప్పినాడు. ఎన్ని రకాల భూముల గురించి మాట్లాడిండు అక్కడ? త్రోవ పక్కన ఒకటి రాతి నేల, ఒకటి ముళ్ళ పొదలు, ఒకటి సారవంతమైన నేల, ఒకటి. సారవంతమైన నేలలో పడిన విత్తనం కూడా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. అంత సారవంతమైన నేల మీద పడితే 100 అంతలు పండాలి కదా. 30 అంతలు, 60 అంతలు కూడా పండింది. మరి ఎందుకని? అక్కడ లోపం ఏమున్నది? లోపం ఏముంది? ఎప్పుడన్నా ఆలోచించినవా? విత్తువాని ఉపమానంలో ఆ విత్తువాడు ఈ 3 నేలల మీద విత్తనం విత్తిండా? విత్తనం విత్తిండా? విత్తిండా? విత్తలేదంటున్నాడు. విత్తిండా? 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 హలో చెప్పండి. విత్తిండా? విత్తిండా? విత్తలేదా? విత్తిండు, విత్తిండు, విత్తిండు. ఇట్లా చెప్పొద్దు, నోరు తెరిచి చెప్పాలా. విత్తిండా? లాయరమ్మ, విత్తిండా? విత్తలే. అక్కడ చదువు క్లియర్గా. ఆయన విత్తనాలు తీసుకుపోతుంటే జారిపడ్డాయి. ఆ జారి త్రోవ నేల మీద పడ్డాయి, రాతి నేల మీద పడ్డాయి, ముళ్ళ పొదలో పడ్డాయి, సారవంతమైన నేల మీద పడ్డాయి. దాని తర్వాత 2 ఉపమానాల తర్వాత అతడు విత్తిండని ఉంటుంది. బ్రదర్ కరెక్ట్గా చెప్పిండు. ఆయన విత్తలే, జారిపడ్డాయి, జారిపడ్డాయి ఆ విత్తనాలు. మీరు చూడండి కావాలంటే. ఎంత? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయం. ఇగో చూడండి, 3వ వచనం చూడండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. వాడు విత్తుచుండగా అంటే వేరే కాడ విత్తడానికి పోతున్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఆయన విత్తింది కాదు, పడ్డాయి అని అంటున్నాడు. అక్కడ క్లియర్గా చదవండి. పక్షులు వాటిని వచ్చి మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేల పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి నా ప్రియ సహోదరి సహోదరా, 24వ వచనంలో చెప్తుండే ఆయన విత్తిండని. 24వ వచనంలో ఆయన విత్తటానికి పోతున్నాడు. కొన్ని విత్తనాలు ఇట్లా 4 స్థలాల్లో పడ్డాయి. ఇప్పుడు 4 రకాల భూములు ఉన్నాయి. 4 రకాల భూములు ఏంటంటే మనిషి యొక్క హృదయము 4 రకాలుగా ఉంది. ఒకటి త్రోవ పక్కన ఉన్నది, అంటే వింటరు. అక్కడ ఉపమాన భావం కూడా చెప్పిండు యేసు ప్రభు.
వాళ్ళు వినడానికైతే వింటారు, ఆహా ఎంత బాగా చెప్పిండ్రా, ఓ ఎంత చాతుర్యంతో మాట్లాడిండ్రా, అహోహో అని అంటారు. నేను చాలామందిని అడిగాను, తప్పుగా అనుకోవద్దు, మీకు అర్థం కాడని చెప్తున్నా. మీటింగ్ బాగుందని నచ్చిందంట, చాలా బాగుంది. ఏం బాగుంది? ఏం బాగుంది? చాలా బాగా చెప్పింది. ఏం చెప్పిందంటే, మీరు ఏడ్చిండ్రు కదా, అది బాగుంది. అసలు విషయం పోతుంది. అసలు విషయం ఏదో జోకేసిన మాట గుర్తుంటుంది అంతే. అదేంటిది? త్రో పక్కన విత్తబడిన విత్తనం మొత్తం ఎత్తుకపోయినాయి, అన్ని పక్షులు ఎత్తుకపోయినాయి, పక్షులు వచ్చి ఎత్తుకపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి రాతి నేల మీద పడ్డాయి. అవేంటి? పడ్డాయి. ఆ దేవుడు నాతో మాట్లాడిండు, నిజంగా నాతో మాట్లాడిండని మనం ఉప్పొంగుతాం, ఆనందిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాతి నిలబడ్డ విత్తనం ఎట్లుంటుంది? కొత్తవరకే ఆనందిస్తాం, లోపలికి పోనీయం. ఇట్ షుడ్ గో డీప్ డౌన్ ఇన్ అవర్ హార్ట్. లోపల పోవాలా. మనకి క్రీస్తే పునాది అయి ఉండాలి. అంటే ఒక మనిషి యొక్క హృదయము ఈ 4 రకాలుగా ఉన్నది. ఈ 4 రకాలుగా త్రోవ పక్కన ఉన్నటువంటి విత్తనము, ఆ త్రోవ నేల ఎట్లుంటుందండి? కాలిబాట. త్రోవ పక్కన అంటే కాలిబాట. తెలుసా మీకు కాలిబాట అంటే? తెలుసు కదా. నడుచుకొని పోయే మందం మాత్రమే అది తొక్కి 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 చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు నీళ్లు పోసినా కూడా నీళ్ళు ఏం తొందరగా ఇంకవు, భూమిలో చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని నువ్వు తవ్వాలంటే చాలా కష్టపడాలా. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోయింది, తొందరగా పోతుంది. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నామాడ, ఆడంత తొందరగా పోవు నీళ్ళు, చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు గడ్డపార తీసుకొని దవ్వుతుంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. అట్లనే కొంతమంది హృదయం ఉంటుంది. మరి అట్లా ఉన్న హృదయాన్ని గురించి నేను కన్నీరు గారవాలా. ఇక్కడ అదే చెప్తున్నాడు. కన్నీళ్లతో విత్తువాడు అంటే కన్నీళ్లతో, దేవా నేను పోతున్న ప్రాంతం ఎట్లా ఉందో నాకు తెలియదు, అక్కడికి ఎవరు రాబోతున్నారో నాకు తెలియదు నాయన, ఎటువంటి మనిషి రాబోతున్నాడో, నేను ఇంట్లోంచి బయటికి వెళ్తున్నా ప్రభువా, నీ కుటుంబ సభ్యులు ఎవరున్నారు, నీ కుటుంబ సభ్యులు దేవునికి వ్యతిరేకించి కఠినంగా ఉండి ఉండొచ్చు, దురలవాట్లలో ఉండి ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడని అని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. చెప్పొచ్చినో లేబో. నాకు కూడా అదే జరిగింది. చాలు నువ్వు ఫస్ట్ ఉద్యోగం చేసి చెప్పు. నన్ను దేవుడు ఉద్యోగం చేయమంటలేడు, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు. వచ్చిన నేను పూర్తి సేవ చేయమన్నా అంటే బిచ్చం ఎత్తుకుంటావా? నీ బుక్తి ఎట్లా? దేవుడు చూసుకుంటాడా? గాల్లో దీపం పెడితే దేవుడా అంటే వస్తా అంటే, నేను గాల్లో దీపం పెట్టలేను, నేను నా దేవుడు చెప్పిన మాట నేను వింటున్నా అన్న. 2 సంవత్సరాలు చూసింది నన్ను, నేనేం చేస్తాను. నేను వాళ్ళతో ఒక్కటే ఛాలెంజ్ చేసిన, సరే మీరు అంటున్నారు కదా, నన్ను చూడండి మీరు, నేను ఎవరి దగ్గరన్నా చేయి చాపి డబ్బులు కానీ వస్తువులు కానీ అడిగినట్టు ఒక్కరు వచ్చి చెప్పినా, నేను బైబిల్ వదిలిపెట్టి నేను మీరు చెప్పినట్టు చేస్తా అని చెప్పిన. చూడండి అని చెప్పిన. నేను 2 సంవత్సరాలు గమనించిరు నన్ను. నేను ఎక్కడికి పోతున్నా నాకు ఏమంటారు, నా మీద స్పైలను పెట్టిరు. చూడండి మావాడు ఎక్కడన్నా అడుగుతున్నాడా అని. 2 సంవత్సరాల తర్వాత చెప్పిరు, లేదురా నిజంగా దేవుడు నిన్ను పిలిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిలబడ్డా. నాకు కష్టం రాలేదంటే వచ్చింది, బాధ రాలేదంటే వచ్చింది, అనారోగ్యం రాలేదంటే వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఎక్కడ నేను అడగలే. నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను మీకు, నేను ఖర్చీఫ్తో సహా నేను కొనుక్కున్నది కాదు, నాకు దేవుడు ఇచ్చింది. ఇది 7 సంవత్సరాల ఖర్చీఫ్. ఎవరి దగ్గర ఉన్నాయా ఖర్చీఫ్? 7 సంవత్సరాలు అవుతుంది నేను కొనుక్కొని ఈ ఖర్చీఫ్. హల్లెలూయా. నేను మీకు సాక్ష్యం కోసం చెప్తున్నాను. నేను మిమ్మల్ని దేవుని కోసం నిలబడటానికి, పురిగొల్పడానికి చెప్తున్నాను. నేను మిమ్మల్ని బాధ పెట్టి వేలెత్తి చూపించడానికి కాదు. నేనే ఏం చదువుకోలే, నేను చెప్తున్నా 10వ తరగతే చదివిన. ఎంతమంది ఆశ్చర్యపోయారు నాతో మాట్లాడిన వాళ్ళు. ఒకరోజు నేను మా కజిన్తో మాట్లాడినా, ఆయన ప్రొఫెసర్,
పిలిచిండు ఆరోగ్యం. చిన్నప్పుడు నాకు ఒక మాదిరిగా ఉండే ఆయన లాగా కావాలి, ఆల్రౌండర్ కావాలని. ఆయన డ్రామాలు ఉంటాడు, స్పోర్ట్స్ ఉంటాడు, స్టడీస్ అన్నిట్లలో ఉంటాడు. అట్లా కావాలని ఒక గురి ఉండేది నాకు. ఆయన అంటే నాకు రోల్ మోడల్. ఆయన నన్ను పిలిచిండు ఒకరోజు, పిలిచి ఒక మీటింగ్ నైట్ విజిల్కి వచ్చిండు. నన్ను చూసి ఆశ్చర్యపోయిండు. రా ఆరోగ్యం, నీతో మాట్లాడాలంటే పోయిన కూర్చొని అలా ఫ్రెండ్తో కూర్చొని 1.5 గంట సేపు మాట్లాడిండు. నేను ఏం మాట్లాడలే. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి పలాని పుస్తకం, బైబిల్లో పలాని గ్రంథం, పలాని అధ్యాయం, పలాని వచనం చదువు, అంతే. 45 నిమిషాలు. మరి ఎట్లా అంటే దేవుడు చూసుకుంటే ఎట్లా ఇస్తాడంటే, అది అడగకు నువ్వు, అది నేను చెప్పినా నీకు అర్థం కాదు అని చెప్పినా నేను. ఆయన ఆఖరికి ఏమన్నాడు, ఆరోగ్యం నువ్వు ఉద్యోగానికి వీటికి దేనికి పనికిరావు, దేవుని స్వార్థ చెప్పడానికే పనికొస్తావని చెప్పిండు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పక్కనున్న ఆయన లాయర్, హైకోర్టులో లాయర్ ప్రాక్టీస్ చేస్తుండు. ఆయన అన్నాడు, బ్రదర్ ఇట్లా అయితే ఇంకా నేను లా ప్రాక్టీసే చేయకూడదు కదా, అంత అబద్ధాలే చెప్పాలి కదా అంటే, నేను ఒక్కటే అన్నా, చూడండి మీరు దేవుని వాక్యానుసారంగా ఫైట్ చేయగలుగుతా అంటే మీరు చేయండి, అది మీ ఇష్టం. హల్లెలూయా. చూడండి, కన్నీటితో మనం ప్రార్థించాలా. నువ్వు ప్రార్థన చేయాలంటే నువ్వు వెళ్ళేటటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయము ఏ విధంగా ఉందో నీకు నాకు తెలీదు. అది త్రోవ పక్కనున్న నేలవలే ఉన్నదా, రాతి నేలవలే ఉన్నదా, ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి నేలవలే ఉన్నదా, లేదా సారవంతమైన నేలవలే ఉన్నదా? సారవంతమైన నేలలో కూడా మొత్తము 100 ఫలితం రాలేదు, 30 వచ్చింది, 60 కూడా వచ్చింది. అంటే దానికోసం ఆ భూమి సారవంతమైన నేలగా మార్చబడినట్లుగా నేను కన్నీరు గార్చాలి. ఇంట్లో నేను కన్నీరు గారవాలి. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో శిష్యుల కోసం ప్రార్థన చేసిండు. యేసు ప్రభు ప్రార్థన చేసిండు. నేనేమనుకుంటా అంటే కన్నీటితో ప్రార్థించిండని నేను అనుకుంటా. ఏమనంటే, ప్రభువా వీరి కోసం మాత్రమే కాదు, వీరి ద్వారా నా సువార్తను వినున్నటువంటి వారందరి కొరకును ప్రార్థించుచున్నా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను అలా ప్రార్థించాలా మనం. ఇప్పుడు మామూలుగా జనరల్గా చూస్తే నల్ల భూమి ఉంటుంది, రేగడ భూమి అంటారు దాన్ని, రైట్. ఇంకొకటి ఎర్ర భూమి ఉంటుంది, ఇంకొకటి సౌడు భూమి ఉంటుంది, ఇంకొకటి ఇసుక ఉంటుంది, శాండ్. ఈ 4 రకాలు ఉంటుంది. ఇసుక మీద ఉన్నటువంటి దాన్ని ఎక్కడ చూస్తారు? ఇసుక భూమి ఎక్కడ కనపడుతుంది? నదుల దగ్గర, చెరువుల దగ్గర కనపడుతుంది. అది అంతా కూడా ఎట్లుంటాయంటే లొట్ట పీస్ చెట్లు ఉంటాయి దాని పక్కన. అవి బలంగా ఉంటాయా? గాలి వస్తే లొట్ట పీస్ చెట్టు పడిపోతుంది, వేర్లతో సహా లేచి వచ్చేస్తుంది. నువ్వు జస్ట్ పోయి 2 ఏళ్ళు పట్టుకొని ఇట్లా పట్టుకొని బీకినవంటే వచ్చేస్తుంది అది. మరి కొంతమంది యొక్క హృదయం కూడా ఆ విధంగానే ఉంది, చంచలత్వం కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటారు. కాలేజీకి పోతే కాలేజ్, సినిమా థియేటర్ పోతే సినిమా థియేటర్, ఎక్కడ పోతే అది ఉంటుంది వాళ్ళది. ఎక్కడ ఎవరు ఏ గాలెటు కొడితే అటు పోతారు, ఏ గాలెటు పోతే అంటే వాళ్ళ హృదయం అట్లుంటుంది. మరి అటువంటి హృదయంలో దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడుట కొరకై నేను కన్నీరు గార్చి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇసుకని తీసుకొచ్చి ఆ ఇసుకలో చాలా ఏమంటారు, మొక్కకి కావాల్సినటువంటి పదార్థం ఉంటుంది. ఆ ఇసుకను తీసుకొచ్చి ఒక పూల కుండీలో వేసి చెట్టు పెట్టినాం అనుకో, అదే అక్కడ చెట్టు బలంగా ఉంటుంది. నేను ఏడవాలక్క దేవునితో, దేవా ఇటువంటి హృదయం కలిగిన వారిని నువ్వు ముట్టు ప్రభువా, నీ వాక్యం విత్తమడాలి. మీరు చూడండి ఎజెకియెల్ 36 చూడండి, 24వ వచనం, 36, 24వ వచనం. ఎజెకియెల్ గ్రంథం 36 25వ వచనం చదవండి. 25వ వచనం. నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదును, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చూడండి దేవుడు ఏమంటున్నాడు అంటే,
మీ అపవిత్రతని నేను మీపై శుద్ధ జలములను చల్లేదని అంటున్నాడు. శుద్ధ జలం అంటే ఏంటిది? వాటర్, ఐ విల్ స్ప్రింకిల్ ద లివింగ్ వాటర్స్ అంటున్నాడు. ప్యూర్ వాటర్ అంటున్నాడు. ఆ శుద్ధ జలం ఏంటిది? ఏంటిదండి శుద్ధ జలం? ఏంటిది? దేవుని వాక్యం. దేవుడు తన సేవకుడి ద్వారా ప్రసంగింపజేస్తున్నాడు. ఆయన ఒక పనిముట్టుగా ఒక స్వరంగా వాడుకుంటున్నాడు. అంటే ఈ శుద్ధ జలములు అపవిత్రపరచబడినటువంటి వాక్యాన్ని ప్రసంగిస్తున్నాడు. దేవుడు మాట్లాడిస్తున్నాడు. అది ఏం చేస్తుంది? హృదయం మీద పడుతుంది. ఆడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రసంగించాలా. శుద్ధ జలము, పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మాట్లాడతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, ఆ సమయంలో నువ్వు కాదు మాట్లాడేది, నా తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడినని. లూకా 12:12 కూడా సెలవిస్తుంది, నువ్వు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడే నీ ద్వారా మాట్లాడతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధ జలములను జల్లుతా అంటున్నాడు. అంటే దానికోసం నువ్వు ఏం చేయాలా? నీ గదిలో నువ్వు ఎప్పుడు దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థించాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరిని కలవబోతున్నావు నీకు తెలియదు. నీ ఇంట్లోనే కావచ్చు, మీ అమ్మ మీ నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను చాలా 98 జూలై 11వ తారీఖు తెలుసుకున్నాను. మధ్యాహ్నం 2 గంటలకు యేసు ప్రభుతో 2 నుంచి 2:45 వరకు యేసు ప్రభుతో ఉన్నా నేను. ఆయన కనికరించి నన్ను నా పాపాన్ని గడిగేసి పరిశుద్ధాత్మతో నింపిండు, శక్తితో నింపిండు. నాకు తెలియదు పరిశుద్ధాత్మతో నింపబడ్డా, శక్తితో నింపబడ్డా అని కూడా నాకు తెలియదు. పరిశుద్ధాత్మ అంటే కూడా తెలియదు నాకు, అప్పుడు ఏం తెలియదు. అట్లా కొన్ని 98లో జరిగింది. 99 2000 సంవత్సరంలో మేము హైదరాబాద్ పట్టణంలో ఒక మీటింగ్ పెట్టినాం. మా ఆత్మీయ తండ్రి, ఆయన ఇప్పుడు లేడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, జాన్ రవీంద్రనాథ్ అని. ఆయన మీటింగ్స్ నిర్వహించినాం. మా వాళ్ళందరూ, డేవిడ్ బ్రదర్, మా టీం మెంబర్స్, మేము ఆర్గనైజ్ చేసినాం. అంత యవ్వనస్తులం కలిసి ఆర్గనైజ్ చేసినాం. ఆయన అప్పటికి 65 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నాడు. 65 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాడు ఆయన మీటింగ్ పెట్టినాము. అందరు అంటారు నువ్వు ట్రాన్స్లేట్ చేయని. నేనన్నా నేను అస్సలే చేయలేను. ఆయన కొంచెం తేడా వచ్చిందంటే ఈ బలుతుంది పక్కనే, 5 ఏళ్ళు అద్దుపడుతుంది. అవసరం అయితే కింద పడేసి తొక్కుతాడు కూడా. నాకు తెలుసు ఆయన సంగతి. ఆయన దగ్గర బైబిల్ కాలేజీ పోయినా. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం కదా, మీరు ఆడవాళ్ళు ఇటు చూసినా మీరు ఇటు చూసినా ఇట్లా ఎర్మమాడి ఇంక వాడా అని వేసి కొడతానే ఉంటాడు. వాట్ యూ విల్ గో అండ్ ప్రీచ్ టుమారో? నువ్వేం సేవ చేస్తావు? నువ్వే సరిగా లేవు, సరిగా ఉండమని ఎట్లా చెప్తావు నువ్వు అని. అంత కఠినంగా ఉండే, అంత కఠినంగా. ఆడోళ్ళు మగోళ్ళు మాట్లాడటం చూస్తే ఇది 1 ఎకరం ఉన్నది, అది 3.5 ఎకరాలు ఉంటుంది స్థలం. ఇట్లనే తోట, ఇంతకంటే ఇంకెక్కువ చెట్లు, ఎండ ఎక్కువ పడదు అక్కడ. అన్ని చెట్లతో, తీగ పాదులతో మంచిగా ఎండబడకుండా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా మంచి ప్లేస్ అది. దేవుని సన్నిధి బలంగా ఉంటుంది. ఆడోళ్ళు మగోళ్ళు మాట్లాడుతుందంటే కూడా ఇంక రాని కర్ర తీసుకొని కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అదృష్టవంతులు. మిమ్మల్ని నేను ఏమంటలేను. హల్లెలూయా. ఎందుకంటే మీరు అందరు సేవకులు ఉన్నారు, కొంతమంది మీరు సేవ చేయబోయే వాళ్ళు అయి ఉన్నారు కాబట్టి నేనేమంటలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్పండి, నవ్వుతూ చెప్పండి హల్లెలూయా. అయితే ఆయన ట్రాన్స్లేట్ చేయమన్నాను. అన్న నేను చేయనంటే చేయనన్నా. మేము జాయ్ చెరియన్ సిస్టర్ ఉంటారు రామ్నగర్లో, ఆ సిస్టర్ని పోయి అడిగినాం. అంటే ఆమన్నది, బ్రదర్ నేను చేస్తా కానీ వాళ్ళు పెద్దోళ్ళు కదా, దైవ గొప్ప సేవకుడు, వాళ్ళు కదులుతుంటారు అటు ఇటు, నాకు కష్టమవుతుంది, నేను స్త్రీని కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైనా బ్రదర్స్ దొరకకపోతే అప్పుడు చెప్పండి, నేను వస్తా చేయడానికి, నాకు అభ్యంతరం లేదన్నది. కానీ సూచాయిగా ఏమి ఇంటి ఇచ్చిందంటే నేను చేయలేను, వద్దులే అన్నట్టుగా మాట్లాడింది. సరేలే అనుకున్నాం. అరే ఎట్లా అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు దొరకలే. ఇక మా ఊళ్ళో ఆఖరికి నువ్వే తీర్మానం చేసిర్రు. నాకు నిద్ర పడతలేదు, నేను ఏడుస్తా ఉన్నా, దేవుడా నేనే ట్రాన్స్లేట్ చేస్తా, దేవా నా వల్ల కాదు ప్రభా,
ఆయన పక్కన నేను ఎక్కడ నిలబడతా, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన ఎటువంటి వాడు ఏంది దేవుని మీ సేవలో అది అని ట్రాన్స్లేషన్ దేవుని కృపలో అయిపోయినాయి మీటింగ్స్. అందరూ వచ్చి వండర్ఫుల్ ట్రాన్స్లేషన్ వా ఊ అని అంటున్నారు. అప్పుడే కదా ప్రభులోకి వచ్చింది 98లో. ఇది 2000లో జరిగింది, 2000 జూన్లో జరిగింది. 98 జూలైలో ప్రభులోకి వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు? 99, 2000, 2 సంవత్సరాలలో గొప్ప దైవజనుడు 60 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నాడు. 11 మంది చనిపోయిన వాళ్ళని దేవుడు లేపిండు ఆయన ద్వారా. ఆయన పరలోకానికి చాలాసార్లు పోయి వచ్చిండు. పక్షిలాగా ఎగురుకుంటూ 385 సార్లు పోయి వచ్చిండు. చాలామంది పరిశుద్ధులతో సావాసం చేసిండు ఆయన. సాధు సుందర్ సింగ్, కైలాష్ మహర్షి వాళ్ళు ఉన్నటువంటి గుహలో కూడా పోయి వాళ్ళతో కలిసి సావాసంలో పాలు పంచుకొని వచ్చి ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ ఆయనకి. ఇవన్నీ ఉన్నటువంటి నాకు భయమైంది. 2 సంవత్సరాల్లో అంత గొప్ప దైవజనుడు ట్రాన్స్లేట్ చేస్తారు. కొమ్ములు వచ్చేసి కాలర్ నేను చెప్తున్నా మీకు 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 ఎంత అర్థమవుతుందో తెలియదు కానీ కళ్ళు మూసుకుంటే నా చెస్ట్ ఇంత ఎత్తు కనపడుతుంది. అంటే గర్వం, స్పిరిచువల్గా ఆత్మీయంగా గర్వం కనపడుతుంది. ప్రార్థన చేసామంటే నోట్లోంచి నీకెందుకు ప్రార్థన? 2 సంవత్సరాలంత గొప్ప ఆయన నిన్ను మెచ్చుకున్నాడు. ఆయనే కాదు వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు. నాకు అనిపించింది ఇక్కడ ఉంటే నేను బతకను రా బాబు, చచ్చిపోతా అని చెప్పేసి పారిపోయాను ఇక్కడి నుంచి. ఇంటికి వెళ్ళిపోయినా, మా అమ్మల దగ్గరికి వెళ్ళిపోయి 2 నెలలు ఉన్నా నేను. ఫాస్టింగ్, ప్రేయర్, బైబుల్ రీడింగ్, ఫాస్టింగ్ తప్ప ఏం చేయలేను. దేవా నాలో ఉన్న గర్వం తీసే, అహంకారం తీసే ప్రభా, తలబిరుసు తీసే ప్రభా, నా వల్ల ఆటలేదు ప్రభా, నా వల్ల అయితలేదు ప్రభా, నువ్వే తీసేయాలని బైబుల్ చదువుతూ ఏడుస్తూ ఇంట్లో అదే పని చేస్తా ఉన్నా నేను. ఈ మధ్యలో ఇంటికి వచ్చే వాళ్ళు వస్తున్నారు, ప్రేయర్ చేయించుకొని పోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కానీ నాకు వాటి మీద దృష్టి కూడా లేదు. 2 నెలలు పట్టింది నా. 2 నెలల తర్వాత మేము వేరే ఊరు పోయినాం. ఇల్లు షిఫ్ట్ చేసినాం. ఆ ఊరిలో కూరగాయలు దొరకవు, వేరే ఊరు పోయి తెచ్చుకోవాలా. మా అమ్మ మా నాన్న అన్నారు, అరే రేపటికి కూరగాయలు లేవు, పోయి తీసుకురాపోరా అన్నారు. పొద్దున 9 గంటలప్పుడు. ఆ రోజు ఉదయకాల ప్రార్థనలో దేవుడు నాతో చెప్పిండి, ఈరోజు ఉపవాసం ఉండి నా దగ్గర వెయిట్ చేయి, నేను నీతో మాట్లాడుతా అన్నాడు. అంటే సరే అని చెప్పి నేను సిద్ధపడ్డా. వాళ్ళందరూ కూరగాయలు అంటే లేదు నేను రేపు పొద్దున్నే పోయి తీసుకొస్తా అని అన్నా. ఈరోజు పోయటానికి ఏంటంటే దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు నన్ను, ఉపవాస ప్రార్థన. నేను ఉపవాస ప్రార్థనలో ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే ఎంతసేపు పోయేస్తావు? 1 గంటలో పోయి రాలేవా? రేపు పొద్దున్న ఎప్పుడు తెస్తావు, ఎప్పుడు కూర వండుతారు? ఏమన్నా కూర ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు అన్నం తింటారు. 12 గంటలకు కదా, 12 గంటలకల్లా తెచ్చి వండేస్తా కదా నేను. ఇద్దరు మమ్మీ డాడీ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయారు. నేను అన్నా, దేవుడా ఇక నువ్వేనాయనా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. నేను సడన్గా ఒక ముసలాం వచ్చి తలుపు కొట్టి, ఏంటమ్మా అని అంటే, ముసలాం ఆమె సాకలాం బట్టలు ఉతుకుతారు ఊర్లలో, ఇంటికి సాకలోళ్ళు ఉంటారు, బట్టలు ఉతుకుతుంది ఆమె. అయ్యా మీతో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినా అన్నది. సరే అమ్మా అని చెప్పేసి ఇప్పుడు ఆరోగ్యం ఎట్లుంది అని అడిగిన. ఎందుకంటే అంతకుముందు 3 రోజుల క్రితం ఆమె మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి బట్టలు తీసుకుపోవడానికి వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి వచ్చి నురుగు గక్కి కింద కొట్టుకుంటుంది. నేను అప్పుడే ప్రేయర్ చేసి ఇంట్లోంచి బయటకు వచ్చిన వరండాలోకి ఆమె కనపడ్డది. వెంటనే లోపల పోయి బ్లెస్సింగ్ ఆయిల్ తీసుకొచ్చి ఆమెకు రాసి ప్రార్థన చేసిన, లేచింది, మంచిగా అయిపోయింది. బట్టలు తీసుకొని అన్ని మడత పెట్టుకొని పోయింది. అన్న లేదు ఒకసారి డాక్టర్ దగ్గర పోండి అంటే, డాక్టర్ దగ్గర పోతే నీకు గుండె నొప్పి వచ్చిందమ్మా, చాలా సివియర్ హార్ట్ అటాక్, అసలు నువ్వు చచ్చిపోవాల్సింది అని అన్నారు అని డాక్టర్ చెప్పిండంట. ఆమె 2 రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పోయి ప్రార్థన చేయించుకుందామని నాకు అనిపించింది. అయ్యా మధ్యాహ్నం వచ్చింది, మే నెలలో మధ్యాహ్నం ఎండలు బాగున్నాయి, మధ్యాహ్నం వచ్చింది. ఆమె అన్నది ప్రేయర్ చేయించుకుంది. ప్రేయర్ చేసిన ఆమె కొంగులో నుంచి, పల్లెటూరులు ముసలోళ్ళు కదా, కొంగులో దాచిపెట్టుకుంది ఏంటి, దోసకాయలు, కుకుంబర్స్ నాకు ఇస్తుంది. అన్న అమ్మ నాకెందుకు, నాకొద్దు, ఈ వయసులో నేనే మీకేమన్నా ఇవ్వాలా కదా అన్న. లేదయ్యా మీకు తెలీదు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళి కొద్ది దూరం వచ్చిన తర్వాత నేను ఒక స్వరం విన్నా. నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే, మీ నా సేవకుడి దగ్గర పోతున్నావు, ఉట్టి చేతులతో పోతావా అని అంటే, అయ్యా నేను పేదరాల్ని, నా దగ్గర ఏముందయ్యా అంటే, నీ పెరట్లో దోసకాయలు కాసినాయి కదా అయ్యా, ఆయనకు తీసుకుపోయిస్తే తీసుకుంటాడంటే, నువ్వు తీసుకుపోయి చూడు అంటే, ఆ ఎండలో మళ్ళీ వెనుకకు పోయి తీసుకొని వచ్చిన అయ్యా, నా కళ్ళమ్మ నీళ్ళు కారుతా ఉన్నాయి. దేవుడా నువ్వు ఎంత కనికరం గలవాడవు నాయనా. ఇప్పుడు అవి మా అమ్మోళ్ళు బయట నుంచి వచ్చేసరికి ఎదురుగా కనపడాలని ఎదురుగా పెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఏం చేశాడు? సేవకుడి ద్వారా ఆ శుద్ధ జలములను చల్లి ఆ హృదయాన్ని మృదువైన నేలగా, సారవంతమైన నేలగా మార్చబడుటకు నీది బాధ్యత. ఫస్ట్ మన హృదయం మారాలా, మన హృదయం సారవంతమైన నేలగా మారాలా. నాది మారకపోతే ఇతరులు మారడానికి నేనేం చేయలేను. రాతి నేల ఉన్నది, రేగడి నేల ఉన్నది. రేగడి నేల ఇప్పుడు ఎండాకాలం, నల్ల చూస్తే ఎండకి అది గట్టిగా అయిపోయి పగిలిపోతుంది, భూమి పగిలిపోతుంది. ఈ సమయంలో వ్యవసాయదారుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? కొంత వర్షం పడే వరకు చూస్తాడు. ఒక చిన్న వర్షం పడేసరికి దున్నుతాడు అది. కానీ ఏం కాదు, ఇష్టం అడ్డదిడ్డంగా ఉంటుంది. ఒక్క తొలకరి వర్షం పడ్డ తర్వాత మళ్ళా దున్నుతాడు. దున్ని దాంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం మొత్తం తీసేసి పదును చేశాడు. అట్లనే నువ్వు కన్నీరు గారసినప్పుడు వాళ్ళ యొక్క హృదయాలు దేవుడు మృదుపరుస్తాడు. నీ ద్వారా విత్తబడిన వాక్యము విత్తబడినట్లుగా సారవంతంగా మారుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎర్ర నేల చాలా కఠినంగా ఉంటుంది, చాలా హార్డ్ ఉంటుంది, చాలా కష్టపడాలి దానికి. నువ్వు కన్నీరు గార్చాల్సిందే. దేవుడు చేశాడు. ఇంకొకటి ఏంటిది? సౌడు నేల. అంత బెచ్చలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. రాళ్ళు అంటే అవి ఇట్లా రాళ్ళు గట్టిగా ఉండవు. ఇక్కడ మనకున్న చూడండి చిన్న చిన్న రాళ్ళు అట్లుంటాయి, ఎన్ని బెచ్చలు. సౌడు నేల అంటారు, అది అట్లుంటుంది. ఇజ్రాయెల్ దేశంలో అట్లా అంత మొత్తం కొండ అంటారు కానీ మొత్తం అట్లనే ఉంటుంది అది. ఇంకొకటి ఇసుక నేల. మరి వీటి మీద నువ్వు విత్తాలా? నువ్వు ఎక్కడ పోయి ఏం విత్తబోతున్నావో తెలియదు. నీ ఇంట్లో ఉన్న హృదయం, ఎవరిది హృదయం ఎట్లా ఉందో నాకే తెలియదు. దేవుని దగ్గర కన్నీరు గారవాలా. నువ్వు కన్నీరు గార్చి ఏడ్చి ఆ విత్తినప్పుడు దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవుడు 4 రకాల పిలుపులు ఇచ్చిండు ప్రత్యేకంగా. ఈ 4 రకాల పిలుపులు కలిగినటువంటి వారే సేవ చేయాలని లేదు. దేవుడు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను మొదట మనం ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం చదువుదాం. ఒకసారి ఆ వచనం చదువుదాం. చదివిన తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఎఫెసీయులు 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని స్వార్థికులు గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించిన 5 రకాల పిలుపులు ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నా. దేవుడు పరిశుద్ధాత్మ వరములు ఏ పిలుపు కలిగిన వారికి ఇస్తాడు? అపోస్తులకు ఇస్తాడా? ప్రవక్తలకు ఇస్తాడా? సువార్థికులకు ఇస్తున్నాడా? ఉపదేశకులకు ఇస్తున్నాడా? కాపరులకు ఇస్తున్నాడా? తన పరిశుద్ధాత్మ 9 వరాలని ఎవరికి ఇస్తున్నాడు? ఓకే బ్రదర్, అందరికీ అని చెప్తున్నాడు. మీరేమంటున్నారు? గట్టిగా చెప్పాలా? దేవుడు అడిగే వాళ్ళకి ఇస్తాడు. ఓకే చెప్పండి, ఎవరికి ఇస్తాడు? నేను ఈ 5 రకాల పిలుపులలో ఏ పిలుపుకి ఇస్తాడని అడుగుతున్నా. చెప్పాలా? మీరు మౌనంగా ఉండొద్దు, చెప్పాలా? మీరు ఎవరికి ఇస్తాడు? లాజరయ్య గారు చెప్తలేరు మీ వాళ్ళు. అడిగిన వాళ్ళకి ఇస్తారని చెప్తున్నారు, ఒకరేమో అందరికి ఇస్తారని చెప్తున్నారు. కొందరికి ఈ 5 రకాల పిలుపుల గురించి మాట్లాడుతున్నా నేను. ఈ 5 రకాల పిలుపులు కలిగిన వాళ్ళు అపోస్తులకు మాత్రమే 9 వరాలు ఇస్తాడా? లేదా ప్రవక్తకు మాత్రమే ఇస్తాడా? లేదా సువార్థికుడికి మాత్రమే ఇస్తాడా? లేదా కాపరికి మాత్రమే ఇస్తాడా? లేదా ఉపదేశకుడికి మాత్రమే ఇస్తాడా? ఈ 5 2 2 మాత్రమే ఇస్తాడా?
ఎవరికి ఇస్తాడు? ఈ 5 రకాల పిలుపులు కలిగిన వారికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పక్షవాతం కాదు, ఆయన సేవలో పాలిభాగం. చాలా వరకు మనకి ఏం ఆలోచన ఉంటుంది తెలుసా? మన క్రైస్తవులకి, మా కాపరా ఆయనకి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాడు, వేస్ట్ ఆయన దగ్గర పోవటం. లేదు, ఈ 5 రకాల పిలుపులు కలిగిన ఈ 5గురికి మాత్రమే కాదు, ఆయనని అంగీకరించి ఆయనకి నిజంగా కన్నీటితో ప్రభువా నన్ను వరాలతో నింపు ప్రభువా అన్న ప్రతి మనిషికి ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చిన్నపిల్లలా? నీ పేరేంది? అననీయ. నువ్వు అడిగితే నీకు కూడా ఇస్తాడు. ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ వరాలతో నింపు ప్రభువాను, దేవుడు నిన్ను నింపుతాడు. స్నీజల్ దర్శనాలు అవన్నీ వేరు. ఈ 5 కాలింగ్స్ ఎవరికైనా ఇస్తాడు దేవుడు వరాలు, పరిశుద్ధాత్మ వరాలు. పరిశుద్ధాత్మ వరాలతో పాటు పరిశుద్ధాత్మ ఫలము కూడా వస్తుంది. ఒక్కొక్క వరం ఇయ్యాడు దేవుడు, అస్సలు ఇయ్యాడు. ఆ వరం అనేది దేవుడు ఆయన చిత్తానుసారంగా అవసరాన్ని బట్టి వరాలు ఉపయోగిస్తాడు. కొంతమందికి ప్రవచన వరం పనిచేస్తుంది, కొంతమందికి స్వస్థత వరం ఎక్కువ పనిచేస్తుంది, కొంతమందికి అద్భుతాల వరం ఎక్కువ పనిచేస్తుంది, కొంతమందికి బుద్ధివాక్యం ఎక్కువ పనిచేస్తుంది, కొంతమందికి జ్ఞానవాక్యం ఎక్కువ పనిచేస్తుంది, కొంతమందికి విశ్వాస వరం ఎక్కువ పనిచేస్తుంది, కొంతమందికి అన్య భాషల వరం ఎక్కువ పనిచేస్తుంది, కొందరికేమో ఆత్మలను వివేచన వరం ఎక్కువ పనిచేస్తుంది, ఇంకా కొంతమందికి భాషలు వివరించే వరం ఎక్కువ పనిచేస్తుంది. అట్లా విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు అందరికీ ఇస్తున్నాడు. కానీ ఆ వరం ఎట్లా పనిచేస్తుంది అనేది అది పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ మనం దేవుణ్ణి అడగాల, దేవుని కన్నీటితో ప్రభువా నీ వరాలు నా ద్వారా పనిచేయని ప్రభువా. ఇఫ్ యు హావ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, ఆటోమేటికల్లీ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ విల్ ఆపరేట్. ప్రవచన వరం పనిచేస్తుంది. ప్రవచన వరానికి వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఈ 2 లింక్ అయి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వీటితో పాటు విశ్వాసం లింక్ అయింది, విశ్వాసం కూడా ఉంది. స్వస్థత వరం కాదు, వరాలు, స్వస్థత వరాలు అని అంటారు. మేబీ ముందు సెషన్లో మీకు గిఫ్ట్స్ గురించి చెప్తాం. మీరు వెళ్ళిపోయేలో పరిశుద్ధాత్మ వరాల గురించి ఒక్కొక్కటి ఎట్లా ఏంటిదని వివరిస్తారు మీకు నేను. కానీ కాలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ కాలింగ్లో ఎవరికైనా సరే, ఈ కాలింగ్ ఉన్నవారికే కాదు, ఎవరికైనా. మనము అపోస్తల కార్యంలో చూస్తున్నాం, ఆది సంఘ క్రైస్తవులు దేవుని సువార్త సేవ చేస్తున్నారు. పేతురు 12 మంది శిష్యులు కలిసి సేవ చేస్తుంటే విశ్వాసులు సంఘంలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకున్న అన్ని అమ్మి అపోస్తల కాళ్ళ దగ్గర తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరతను బట్టి వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ప్రజలు ఎక్కువైనరు. వాళ్ళు పేతురు అన్నాడు, అందరిని కూర్చోబెట్టి, ఇగో చూడండి దేవుడు మమ్మల్ని సువార్త చెప్పడానికి పిలిచిండు, ఇవన్నీ పంచిపెట్టడానికి కాదు, పంచిపెట్టడానికి మీలో ఒక 10 మందిని మీరు నీతి న్యాయం యథార్థత గల వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి ప్రార్థించి వాళ్ళకి బాధ్యత అప్పగిస్తామన్నారు. అందులో స్తేఫాను ఒకడు. ఆయనకి ఈ 4 రకాల పిలుపులతో సంబంధమే లేదు. ఆయన ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి అన్ని వసతులు చూసుకునే బాధ్యత. కానీ ఆయనలో పరిశుద్ధాత్మ వరాలు పనిచేసినాయి. అందుకే ఆయన ధైర్యంగా వెళ్ళి ప్రసంగించడం ప్రారంభించిండు, ధైర్యంగా నిలబడి బోధించిండు, క్రీస్తుని గురించి ప్రకటించిండు. ఆయన రాళ్లతో కొట్టి ఆయన అధికారులు ఎదుట బోన్లో నిలబెట్టినప్పుడు ఆయన పరలోకం తెరవబడి యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉండటం చూసిండు ఆయన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ త్రూ గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. బుద్ధి వాక్యం ద్వారా ఆయన అది చూడగలిగాడు. చూసి ప్రవచనాత్మకంగా ఆయన దాని వివరణ కూడా చెప్పగలిగి ఉన్నాడు. అలా కోపం వచ్చింది, బట్టలు చింపుకున్నారు, బయటకు తీసుకొని రాళ్లతో కొట్టి చంపండి రా అన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ వరాలు షేక్ చేస్తాయి. ఎదుటి వ్యక్తి నీ ముందు గడగడగడ వణుకుతారు. హల్లెలూయా. దేవుడు భయంతో వణుకుతారు. నన్ను చూసి కాదు, నన్ను చూసి కాదు, దేవుని భయంతో గడగడ వణుకుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దీనికోసం నువ్వు కన్నీరు గార్చి ప్రార్థించాలా. దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చిండు. దాని తర్వాత మనం క్రీస్తులో రూపాంతరపరచబడుతూ ఆయన యొక్క పరిశుద్ధాత్మ వరాలతో ఫలంతో నింపబడుతూ మనలో మనుష్యుని యొక్క స్వభావము పోయి దేవుని క్రీస్తు స్వభావం నిర్మించబడినట్లుగా మనం కన్నీటితో ప్రార్థించాల. హల్లెలూయా. దానికోసం వెల చెల్లించాల. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రైట్. పరీక్షలు ఇప్పుడు కరోనా 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి స్కూల్స్ జరగలే, కాలేజీలు జరగలే, క్లాసులు జరగలే. ఆన్లైన్ క్లాస్ ఏం జరిగినాయో దేవునికే తెలుసు, విన్నోళ్ళకే తెలుసు, చెప్పిన వాళ్ళకే తెలుసు, రైటా. పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేసినావు? ఎంతమంది ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు? ఏం చేసినావు? పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేసారు మీరు? చెప్పండి, ఏం చేసిరు మీరు? ఏం చేసిరు? ఏం చేసిరు? నిద్రపోయినరా? మరి ఏం చెప్తలేరు? ఎట్లా చదువుకున్నారు? అంతకుముందు స్కూల్కి రెగ్యులర్గా పోయినప్పుడు, కాలేజీకి రెగ్యులర్గా పోయినప్పుడు రోజుకు 1 గంట 2 గంటలు టక్కున చదివేస్తే వచ్చేస్తుండే. ఇప్పుడు కరోనాతో స్కూలే జరిగే, కాలేజీలే క్లాసులే ఇన్లే. జూమ్ క్లాస్ అవుతుంటే జూమ్ పక్కకు పెట్టి వేరే చూసుకున్నాం. ఇప్పుడు చదవాలా, పాస్ కావాలా, పాస్ కాకపోతే అయ్యా అమ్మ ఇరక్కొట్టడు కొడతారు. ఏం చేసిరు? ఏం చేసిరు? ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా టైం చదివిండ్రు. చదవలేదా? ఏమమ్మా చదవలే. ఆమె ఇక్కడ లేదు, కాలేజీకి పోయిందామా. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఈ పాచదమ్మ ఉషామ్మ మాటని ఎందుకన్నా వచ్చినారా బాబు? ఇది వచ్చిన కాంచి నన్నే చూసి చెప్తాడు, ఓ నాకే చెప్తాడు. మొత్తం నా గురించే దేవుడు మాట్లాడతాడు కదా. అదేనా? అక్కడ పోకి ఇక్కడనే ఉండు. చెప్పు, చదివినవా? ఎక్కువ టైం ఎగ్జామ్కి ప్రిపేర్ అయినవా? పైనవా లేదా? కాలే అయినవా లేదా? ఆమె చెయ్యెత్తిందమ్మా, అందుకే అడుగుతున్నామని. చదువుతలేవా? మరి ఆమె చెయ్యెత్తింది చదువుతున్నా అని, అందుకే అడిగినామని నేను. నువ్వు నవ్వుతుంటే నాకు అర్థమైంది. అప్పుడన్నా చెప్తుందేమో నా చదువు అయిపోయిందని చెప్తుందేమో చూస్తే చెప్తలేదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిరు? ఎక్స్ట్రా టైం చదివినరు. అవునా? ఎక్స్ట్రా టైం చదివినరు. ఇంకా నీ ఎఫర్ట్ పెట్టినవు. ఇంకా నువ్వు అవసరమైతే కొంతమంది ట్యూషన్ కూడా పోయినరు. అవునా కదా? నీ క్లాసులు సరిగినలే, మీ ఫ్రెండ్స్ దగ్గరకు పోయి ఉండొచ్చు, లేకపోతే ట్యూషన్ డబ్బులు కట్టి చదివిరు. నీకు ట్యూషన్కి డబ్బులు కట్టే స్తోమత లేదు, ఆయన అప్పు చేసినావు. యూ పేడ్ ఏ ప్రైజ్. దానికి కొంత వెల చెల్లించాల్సి వచ్చింది. అది నీ సమయంలోనే కావచ్చు, డబ్బులోనే కావచ్చు, నీ శ్రమలోనే కావచ్చు, దేంట్లోనే ఒక దాంట్లో. అలాగే ఇక్కడ నువ్వు క్రీస్తులో మనం మార్చబడుట కొరకై నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే సరిపోదు. దానికి అనుగుణంగా మన యొక్క క్రియ కూడా మారాలా. దానికి అనుగుణంగా మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు చేయటానికి. దేవుడు నీకు నాకు ఆ పరిశుద్ధాత్మ దేవుని ఉట్టిగియలే. ఏదో కొద్దిగా కళ్ళు మూసుకొని అది పడిపోయి వెలుగు కనపడ్డదని సంతోషంగా సంకలు కొట్టుకొని నాకు వెలుగు కనపడ్డది, నాకు వెలుగు కనపడ్డది. అయితే ఏంది? వెలుగు కనపడ్డ అయితే ఏంది? అయితే ఏంది? దేవుడు కనపడ్డా? దేవుడు కదా మనకు కావాల్సింది. దేవుడు కదా మనకు కావాల్సింది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తున్నాం. యేసు ప్రభుని సమాధి చేస్తున్నారు. 19వ అధ్యాయంలో మార్తా పేతురు అక్కడికి వెళ్ళిండ్రు. సమాధి ఎవరు తీస్తారో తెలియలేదు స్త్రీలకి. అక్కడ పోయేసరికి సమాధి రాతి ద్వారం తీయబడి ఉన్నది. ఆశ్చర్యపోయినరు, లోపల పోయినరు. అక్కడ యేసు ప్రభు శరీరం లేదు. అక్కడ దేవదూత కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ పారిపోయారు. మార్త మాత్రం అక్కడే ఉంది. దేవదూతను చూసింది. దేవదూత అన్నది, ఏ అమ్మా, ఏం ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళల్లో వెతుకుతా పోయింది, ఆయన పునరుత్థానం అయినానంటే ఇట్లనే చూసి దేవదూతను చూసినా కదా అని సంకలు కట్టుకుంటా, అయ్యో దేవదూత రా, నాకు కావాలి, నువ్వు రా అన్నదా? లే, ఆమె అడిగింది, అయ్యా నా యజమానుని ఎక్కడ పెట్టినో నాకు చూపి అయ్యా, ఆయన పునరుత్థానమైందని చెప్తే చాలా దుఃఖంతో వేదనతో అయ్యో నా యజమానుడు ఎక్కడ అని బయటకు వచ్చింది. ఇట్లా తోటలోకి వచ్చింది. అక్కడ తోటమాలి కనపడ్డాడు. తోటమాలి, అయ్యా నా యజమానుడు నువ్వేమైనా దాచిపెడితే నాకు చెప్పయ్యా, నేను తీసుకొని వెళ్తా. యేసు ప్రభు ఆమెని మార్తా అని పిలిచిన వెంటనే గుర్తుపట్టింది. అంటే చూడండి, ఆమె యేసు ప్రభు
చూసే వరకు దేవదూత కానీ ఎవరిని పట్టించుకోలేదమ్మా, ఎవరిని పట్టించుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు చూస్తే నేను తప్పంటలేను, చూస్తాం తప్పకుండా. దేవుడు వెలుగు ప్రకాశిస్తుంది. యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి మనిషి మీద ఆయన యొక్క జీవ వెలుగు ప్రకాశిస్తుంది. మీద కాదు, లోపల కూడా ప్రకాశిస్తుంది. లోపల ఒక దీపం మండుతుంటుంది నీ హృదయంలో. అది నిన్ను ఎప్పుడు దేవుని వాక్యం దగ్గరికి, దేవుని దగ్గరికి గుంజుతూ ఉంటుంది. నిన్ను గుంజుతూ ఉంటుంది. మనసు అంటుంది, ఏం ప్రార్థన చేస్తావులే, కొద్దిసేపు పండుకోలే, నీ శరీరం చెప్తుంది, ఏం కూర్చుంటావులే, 2 సంవత్సరాల నుంచి అటు ఇటు తిరిగిన కాలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని చీర అరిగిపోయేటట్టు కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటాంలే. హల్లెలూయా, హల్లెలూయా. మనసు చెప్తుంటుంది, శరీరం చెప్తుంటుంది, వద్దులే, ఏం కూర్చుంటావులే, కొద్దిగా అట్లా తిరిగి వస్తే బాగుంటుంది కదా, అయ్యో కొద్దిసేపు బయటికి పంపిస్తే బాగుంటుంది కదా. మేము షాప్కు పోయి చిప్స్ తీసుకొస్తాము, కూల్ డ్రింక్ తెచ్చుకుంటాము. అమ్మో అన్నోళ్ళకి అడిగితే అన్నోళ్ళు వాళ్ళు పోయి ఆరోగ్యం అన్న చెప్తే కష్టం కదా. ఆరోగ్యంగా కోసేస్తాడు. మా పాస్టర్ చెప్పిండు, మీరు ఏమన్నా చేయండి కానీ ఆరోగ్యంగా కంట్లో పడకండి అని చెప్పిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 సంవత్సరాల నుంచి మన జీవితం ఎట్లుంది? మొత్తం తలక్రిందులు అయిపోయింది. పగలు రాత్రి, రాత్రి పగలు అయిపోయింది. పొద్దున్నే 12 గంటలకు లేస్తాం. మమ్మీ బెడ్ కాఫీ, పళ్ళు కూడా తోమం. అందరూ మధ్యాహ్న భోజనం చేస్తుంటే బెడ్ కాఫీ. ఎందుకు? రాత్రంతా ముచ్చట్లు, మొబైల్ టిక్ 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 టిక్. మమ్మీ పండుకో అంటే పండుకున్నా, బెడ్షీట్ కప్పుకోవాలా, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఏం తెలియదు, పక్క నుంచి ఏం పోతుందో ఏమవుతుందో కూడా తెలియదు. హల్లెలూయా. నేను మీ గురించి చెప్తాలే, నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది రాత్రి అంతా బయట తిరిగి వస్తారు. ఈ సమయంలో చాలామంది క్రైస్తవులు విశ్వాసులను అడగాల, రాత్రిపూట ఎక్కడ భోజనం ఏం దొరుకుతుందో అడిగితే కరెక్ట్గా చెప్తారు. సేవకులు ఇంకా మంచిగా చెప్తారు. అట్లా సార్ కదా. గోరిబెత్నూరులో ఎక్కడ ఏం దొరుకుతుంది రాత్రిపూట? ఉషామ్మ నన్ను అడిగినా చెప్తా, నేను కూడా చెప్తా. ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుందో చెప్తా. రాత్రి 2 గంటలకు కూడా దొరుకుతుంది, 3 గంటలకు కూడా దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తా నేను. ఏ ఐస్ క్రీమ్ దొరుకుతుందో కూడా చెప్తా నేను. నేను పోయినా ధైర్యంగా చెప్తున్నా నేను మీకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే మన జీవిత విధానం అంతా అట్లా ఉన్నది. కానీ ఇక్కడ దేవుని దగ్గర కూర్చొని వెళ్ళ చెల్లించాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. చాలా కష్టంగా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, నువ్వు వెళ్ళ చెల్లించాల్సిందే, నా దగ్గర కూర్చో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీతో మాట్లాడతా, నేను నిన్ను అభిషేకిస్తాను, నేను నీపై ఉన్నటువంటి ప్రతి కాడిని విరగొడతా. నేను ఒక చిన్న మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఎండాకాలం, ఎండ బాగా వస్తూ ఉంది కదా, బాగా వస్తూ ఉంది. ఏమవుతుంది? సూర్యకిరణాలన్నీ పడతాయి. ఏమవుతుంది అప్పుడు? వేడి కిరణాలు వస్తున్నాయి కదా, ద సన్ రేస్ ఆర్ కమింగ్. వచ్చి ఆ వేడి ఏం చేస్తుంది? సూర్యకిరణాలు ఏం చేస్తున్నాయి? ఏం చేస్తుంది? ఏం ఎవాపరేట్ చేస్తుంది? వాటర్ని ఎవాపరేట్ చేస్తుంది. అంటే సముద్రంలో, నదులలో, చెరువులలో ఉన్న నీరు మాత్రమే ఎవాపరేట్ అవుతుందా? చెట్ల మీద ఉన్న నీరు మాత్రమే ఎవాపరేట్ అవుతుందా? ఇంకా మన మీద కూడా అవుతుంది, అవునా? మనకి ఎండ దెబ్బ కొడుతుంది అప్పుడు, అవునా? మనలో ఉన్న నీళ్ళు కూడా ఆ ఎవాపరేట్ అవుతాయి. ఇంకా భూమి మీద ఉన్నటువంటి తేమ కూడా ఆవిరైపోతుంది, అవునా? ఇవన్నీ ఆవిరైపోయి పైకి పోయి ఏమవుతున్నాయి? మేఘాలలాగా మారుతున్నాయి, క్లౌడ్గా మారుతున్నాయి, అవునా? క్లౌడ్గా మారి ఇప్పుడు ఎండాకాలం అయిపోయే సమయం వచ్చింది. మనకి సమ్మర్ అయిపోయి రెయినీ సీజన్ రాబోతుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్లో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటిది? గాలి దుమారం వస్తుంది. గాలి దుమారం వస్తుంది. ఈ గాలి దుమారం వచ్చినప్పుడు ఏమైతాయి? ఆ మేఘాలన్నీ చిన్న చిన్న మేఘాలుగా మారినవన్నీ అవన్నీ గాలికి అటు ఇటు కొట్టుకొని అవి పెద్ద మేఘంగా మారుతాయి. మేఘం అంటే ఏంటిది? ఇట్స్ జస్ట్ ఏ వాటర్ వేపర్ అంతే, ఆవిరి అంతే. అది ఆవిరంతా ఒక దగ్గరకు వచ్చి ఒకదానికొకటి అతుక్కొని థిక్ క్లౌడ్గా మారుతాయి. థిక్ క్లౌడ్గా మారి మళ్ళీ తిరిగి
వర్ష రూపంలో వస్తుంది భూమి మీదకి. అట్లనే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎదురు చూసినప్పుడు వాక్యం సెలవిస్తుంది, మలాకి 4:2 నీతి సూర్యుడు నీపై ప్రకాశిస్తాడని. ఒకసారి చదువుదాం. మనందరం ప్రార్థన చేయబోతున్నాం. నిన్న మొన్నట్లాగా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. మన జీవితంలో ఉన్న ప్రతి కాడి విరగొట్టబడాల. ప్రతిదీ, అది ఏదైనా సరే యేసు ప్రభు అభిషేకంలో విరగొట్టబడుతుందని లేఖనం చెప్తుంది. మలాకి 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని నీతి సూర్యుడు దించను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన ద్రూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు ఎదురు చూస్తున్నావు, దేవుని యొద్ద ఎదురు చూస్తున్నావు. దేవుని నీతి సూర్యుడు ఆయన యేసు ప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు. నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు ఆ సూర్య కిరణాలు, ఆ దేవుని యొక్క జీవ వెలుగు మనలో ఏం చేస్తుంటే మనలో ఉన్న నిర్జీవ క్రియలని తొలగించి ఆయన జీవక్రియలుగా మార్చబడతాం. ఆయన జీవక్రియలు మనలో మార్చబడతాయి. ఎందుకు? నువ్వు నేను పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొద్ద ఎదురు చూస్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద కనిపెట్టి ఎదురు చూడటానికి కూడా దేవుడు మనకి పరిశుద్ధాత్మని సహాయంగా ఇస్తున్నాడు. మన సొంత శక్తితో సరిపోదు, మన సొంత శక్తి కాదు, సరిపోదు. అది ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. నేనైతే చాలా టైర్డ్ అయినా. నేను అనుకున్న బెదర్ నా వల్ల కాదు బెదర్ అని పొద్దున బెదర్ని బలవంతంగా పంపించిన. నేను బెదర్ అన్నాడు, సాయంత్రం నేను తీసుకుంటా, పొద్దున నువ్వు తీసుకోండి. అస్సలే కాదు, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పిన. నేను పోయి పండుకున్నా, వాడు పండుకొనియలేను. నన్ను ప్రార్థన చేస్తున్నా, దేవుడా నా వల్ల కాదు నాయన. ఎట్లా దేవుడా అనుకుంటే ఆపద్ బాంధవులాగా పాస్టర్ గారు వచ్చిండు. రేపు వస్తాడు అనుకున్నా నేను, కానీ ఇవాళనే వచ్చిండు. అమ్మా దేవుడా స్తోత్రం. బెదర్ దగ్గర పోయి, బ్రదర్ పాస్టర్ వచ్చిండు, పాస్టర్కి ఇద్దాం బ్రదర్ అని చెప్పిన. డేవిడ్ బేర్ ఇట్లా నేను చూసి సరే అన్నాడు. ఆయన నా ముఖం చూసి సరే ఆరోగ్యం అన్నాడు. చాలా టైర్డ్ అయిపోయాను, నా వల్ల కాలే. నేను అనుకున్నా ఏదో 2 మాటలు ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, పాట విన్న తర్వాత నాకు మొత్తం నూతన శక్తితో నింపబడ్డా. నేను పొద్దుటి నుంచి దేవుని దగ్గర అట్లనే చూస్తున్నా. ప్రభా నువ్వు మాట్లాడు, ప్రభా నువ్వు మాట్లాడి, ఏం మాట్లాడాలా ప్రభా, వాళ్ళకి అవసరమైంది మాట్లాడాలా. నాకు తెలిసిన ఎంతో ఉన్నాయి, అవన్నీ కాదు, అవసరమైంది నువ్వు వాళ్ళని ఏం చేయబోతున్నావు దానికి అనుగుణంగా మాట్లాడాలా ప్రభా అని అడుగుతూ వచ్చిన. నేను చూడండి నా ప్రియమైన సోదరి సోదరా, దేవుని దగ్గర మనం అట్లా కనిపెట్టి ఉన్నప్పుడు దేవుడు నీతి సూర్యుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనపై ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశంలో, ఆ జీవ వెలుగులో మనలో ఉన్న ప్రతి నిర్జీవ క్రియ తొలగించబడి జీవక్రియలుగా మార్చబడతాయి మనలో. ఆయన జీవక్రియ మనలో ఉద్భవించి ప్రకాశించటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అలా ఆయన యొద్ద కనిపెట్టడానికి గంటల తరబడి కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేసేది. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ఆయన యొద్ద కనిపెట్టేలా చేస్తాడు. నువ్వు ఏ పని చేస్తున్నా నీ మనస్సు, నీ హృదయం ఆయన మీదనే ఉంటుంది. నువ్వు భోజనం చేస్తున్నా కూడా ఆయన మీదనే ఉంటుంది. నువ్వు ఊడుస్తున్నా కూడా ఆయన మీదనే ఉంటుంది. దేవా నాతో మాట్లాడు, దేవా నన్ను మార్చు, దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, అదే ఉంటుంది. అందరం లేచిన వాటి ప్రార్థన చేద్దాం. అన్ని కుర్చీలు పక్కకు పెడదాం. నిన్నట్లాగా శబ్దం చేయొద్దు, శబ్దం చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. దేవుని సన్నిధి బలంగా ఉంది. శబ్దం చేయొద్దు. మెల్లగా తీసి అట్లనే పెట్టండి. మీ బైబుల్, వాటర్ బాటిల్స్ అన్నీ పక్కకు పెట్టండి, పక్కకు పెట్టండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. శబ్దం చేయొద్దు, శబ్దం చెయ్యొద్దు అని చెప్పిన. శబ్దం చెయ్యొద్దు, మెల్లగా పెట్టాలా, మెల్లగా పెట్టాలా. వి షుడ్ నాట్ డిస్టర్బ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని మనం ఆటంకపరచొద్దు, దేవుని సన్నిధిని మనం ఆటంకపరచొద్దు. దేవుడు నిన్ను మళ్ళొకసారి అభిషేకించబోతున్నాడు, అగ్నితో అభిషేకించబోతున్నాడు, శక్తితో అభిషేకించబోతున్నాడు. నువ్వు అడుగు. త్వరగా పెట్టిరండి, బైబిల్ పెట్టిరండి, త్వరగా రావాలి, త్వరగా రావాలి. మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చినాడు. ఉదయం నుంచి మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. దేవుడు ఉదయం నుంచి కూడా నీతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు నీతో ఉదయం నుంచి మాట్లాడుతూ వచ్చింది. ప్రభా నాకు కన్నీరు రావటం లేదు, నా హృదయాన్ని ముట్టు ప్రభా, అయ్యా నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా. అవును ప్రభా, ఈ నిరీక్షణ నిరాశను కలిగించదని లేఖనం సెలవిస్తుంది నాయన. అయ్యా లేఖనం సెలవిస్తుంది నాయన. అయ్యా నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు ప్రభు అని అడుగు. అయ్యా నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు ప్రభు, నింపు ప్రభు అని ఆయన తండ్రి అని అడుగు. నా ప్రియ సహోదరి సహోదరా, అవును నా దగ్గర అయితే ఏమీ లేదు, మా దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అంతే. ఆయన మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఆయన ఏం చేయగలడని చెప్తూ ఉన్నాం.
ఆయన నామంలో ఏం జరుగుతుందో మీతో చెప్తున్నాం. మీ జీవితాల్లో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు తండ్రి దేవుడు అనేది మీతో పంచుకుంటూ వస్తున్నాం. మరి ఇప్పుడు మీరు అడగాలి, మీరు దాహముతో అడగాలి, ఆకలితో అడగాలి, మీరు దాహముతో అడగాలి. ప్రభువా నన్ను అభిషేకించయ్యా, అయ్యా నన్ను అభిషేకించిన ఆయన, అయ్యా నా జీవితాన్ని మార్చు ప్రభువా, అయ్యా నా జీవితం మార్చబడాలి ప్రభువా, అయ్యా నా కన్నీరు, నా హృదయం విరిగి నలిగిన హృదయంగా మార్చబడాలయ్యా. అవును ప్రభువా, పాప భారముతో అయ్యా కన్నీటు నా హృదయం కఠినముగా మారి ఉన్నదయ్యా. అయ్యా ఫరో హృదయం వలె నా హృదయం కఠినముగా మారి ఉన్నది ప్రభువా. అయ్యా నన్ను కనికరించు, అయ్యా నన్ను కనికరించు. మీ ప్రేమ లేకుండా ఎండిపోయి ఉన్నది ప్రభువా నా జీవితం ప్రభువా. అయ్యా మీ ప్రేమ, సమాధానం, పరిశుద్ధత లేకుండా, ప్రేమ లేకుండా, ఆనందం, సంతోషం లేకుండా అయ్యా కఠినపరచబడి ఎడారి వలె మారిపోయి ఉన్నదయ్యా. అయ్యా కనికరించు. ఈ లోక సంబంధమైన వాటితో నింపుకొని అయ్యా కఠినంగా మార్చబడి, అవును నాయన, మోడు వారిపోయి ఉండగా జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దకు నన్ను పిలిచినావయ్యా. అయ్యా నన్ను అభిషేకించిన ఆయన, అయ్యా నేను ఎలా ఉన్నాను అలాగే నన్ను అంగీకరించయ్యా. అయ్యా యేసు ప్రభు నామములో తండ్రి దేవా, నేను ఎలా ఉన్నాను అలాగే అంగీకరించు. ఏడు నా ప్రియ సహోదరి సహోదరా, కమ్ ఆన్, క్రై అంటు గాడ్. జీసస్ డైడ్ ఫర్ యూ, జీసస్ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యూ. యేసు ప్రభు నీ కొరకు మరణించుటే కాదు, ఆయన శరీరం చీల్చబడ్డది నా ప్రియ సహోదరి సహోదరా, నా యవన సహోదరి యవన సహోదరుడా. ఆయన మాంసం ముద్దలు ముద్దలుగా వేలాడుతూ వచ్చి ఉన్నది. అది నీ కొరకే, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి దురాశల నుండి విడిపించుట కొరకే, నీ ప్రతి ఒక్క శారీరక వ్యామోహపు జారత్వపు సంబంధమైన సమస్తము నుండి విడిపించుట కొరకే. అడుగు, ప్రభువా నేను ఎలా ఉన్నానని అలాగే అంగీకరించయ్యా. అయ్యా నీవు తప్ప నాకెవ్వరు లేరు ప్రభువా. ప్రభు సమీపముగా ఉన్నప్పుడు ఆయనకి ఇంకా దగ్గరగా రండి అని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థించు, మౌనంగా ఉండొద్దు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఆఫ్ సైలెన్స్. కమ్ ఆన్, ఓపెన్ యువర్ మౌత్, టెల్ టు ద లార్డ్, ప్రభువా నాకు ఎలా ప్రార్థించాలో కూడా తెలియటం లేదు, నోరు తెరిచి ఏం అడగాలో తెలియటం లేదు అయ్యా, ఏం చేయాలో అర్థం కాక అయోమయమైన స్థితిలో నేనున్నానయ్యా అని చెప్పు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే అది చెప్పు. నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో చెప్పు ఆయనకి, నీ తలంపులు ఏమై ఉన్నాయో చెప్పు ఆయనకి. ఆయన సమస్తము నిన్ను అర్థం చేసుకోగల దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప నేను ఎవ్వరు అభిషేకించలేరు. కమాన్ కమాన్, ప్రే ప్రే ప్రే. నోర్దెరు. నీకు ప్రార్థన రాకపోతే హల్లెలూయా అని స్తుతించు, లేదా ఆయన నామాన్ని పిలు. మౌనంగా ఉండొద్దు, నీకు మౌనంగా ఉండొద్దు. నువ్వు నోరు తెరవండి, నోరు తెరిచి ప్రార్థించు. నా ప్రియ సహోదరి సహోదరా, నా ప్రియ సహోదరి సహోదరుగా, దేవుణ్ణి ఎరిగి దేవునికి దూరంగా నీ ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, లేదా ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నావు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఏడు కన్నిటితో, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కనికరించయ్యా, నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, వాటన్నిటిని విడిపించయ్యా అని అడుగు. నా యవనస్తుడా, నా యవన సహోదరి, నా యవన సహోదరుడా, అడుగు ప్రభుని. దేవుణ్ణి కాదని ఎక్కడెక్కడో ఏమేమో అన్నిటికీ సమయం ఇచ్చావు, కానీ దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్నావు. ప్రభుని అడుగు కన్నీటితో, ప్రభువా నన్ను కనికరించు నాయన. ప్రార్థించు. అందరు ఒకసారి ఇటు చూడండి. అందరికీ తెలుగు అర్థమైన అందరు ఎంతమంది ఉన్నారు? తెలుగు అర్థం కానోళ్ళు. అర్థమవుతుందా తెలుగు? అర్థం కాదా? యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు? యూ అండర్స్టాండ్ నో? యా, యూ షుడ్ ప్రే, డోంట్ కీప్ సైలెంట్. నువ్వు నోరు తెరిచి అడిగితే దేవుడు నీకు ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. లేకపోతే నేను డైరెక్ట్గా చెప్తున్నా మీకు, నువ్వు నోరు తెరిచి అడిగితేనే ఇస్తాడు. మౌనంగా ఉండి ఆ తోలు బొమ్మల ఆటలు వద్దు. ఇప్పటి వరకు ఆడిన ఆటలు చాలు. మనం దేవుని దగ్గర యథార్థంగా ఉందాం. దేవా నన్ను నింపు, నన్ను అభిషేకించు ప్రభా. నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 7:7, అడుగుడు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడు దొరుకుడు అని చెప్తున్నాడు. నేను అడిగితే నాకు ఇస్తాడు, నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. నీతో ఏం మాట్లాడాలో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అడిగి చూడు. దేవుడు ఇవ్వకపోతే అప్పుడు నన్ను అడుగు, నేను చెప్తా నీకు. ఐ విల్ బి రెస్పాన్సిబుల్. ఛాలెంజ్ చేస్తున్నా మీకు నేను. నువ్వు అడిగి చూడు. దేవుడు నీకు ఇవ్వకపోతే అప్పుడు నా దగ్గరికి రా, ఇక్కడే ఉంటా నేను. దేవుడు నిన్ను అభిషేకించే వరకు నేను ఇక్కడి నుంచి కదలను నేను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కానీ నువ్వు ఒకటే చేయాలా, నువ్వు అడగాల నోరు తెరిచి. చూడు, ఇర్మియా గ్రంథం నేను చదువుతా. కీర్తన గ్రంథం, ఇర్మియా కాదు, కీర్తన గ్రంథం.
కీర్తన 86:17 వచనం చదువుతున్నా చూడండి. యెహోవా, నీవు నాకు సహాయకుడవై ఉన్న నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు దయచేయమంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి ప్రభా, నువ్వు నాకు తోడై ఉన్నావు, నన్ను ఆదరించుచున్నావని నా శత్రువులు అవమానపరచబడినట్లుగా సిగ్గుపడినట్లుగా నాకు శుభకరమైన ఆనవాలు దయచేయమని అడుగుతున్నాడు. నువ్వు అడగాల, నువ్వు అడిగితేనే దేవుడు నీకు అది ఇస్తాడు. బ్రదర్ ఎక్కడుంది? ఓపెన్ యువర్ మౌత్ వైడ్, హీ విల్ ఫిల్ యూ విత్ ఆల్ గుడ్ గిఫ్ట్స్ అని ఉంటుంది. సామ్ 82:10. 82లో 8 ఉన్నాయి. రైట్. 81:10. 81:10 ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ఇంగ్లీష్లో ఉందా? 81:10. 81:10. Psalm 81:10. I am the Lord your God, you who brought you out of Egypt. Open wide your mouth and I will fill it. If you open your mouth, God is going to fill you. It is not in our hands. ఇది మట్టి చెయ్యి, ఏం లేదు. బురద చెయ్యి, దుమ్ము ధూళి, ఇందులో ఏం లేదు. దేవుడే మిమ్మల్ని నింపాలని ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చినాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలు ఏవైతే కొట్టుమిట్టాడుతున్నావో, ఒకరోజు దేవునిలో, ఒకరోజు ఇటుపోయి, 3 రోజులు ఇటుపోయి ఉన్నటువంటి వాటన్నిటి కాడుల నుంచి విరగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఛాలెంజింగ్ యూ ఓపెన్లీ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాట మీతో చెప్తున్నా నేను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెలింగ్, ఇఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సీక్, క్రై అంటు హిమ్, లార్డ్ ఫిల్ మీ లార్డ్. ఏం రాలేదా? ఒకటే మాట, దేవా నన్ను నింపు, నీ శక్తితో నింపు, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపు అన్నవాడికి. అంతే, ఏమొద్దు నువ్వు. నేను ఎలా ఉన్నానో అలాగే నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను తీసుకొచ్చావు, నేను వచ్చాను, నన్ను నింపు ప్రభు అని దేవుడు నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు, నువ్వు నోరు తెరిచి ప్రార్థించాలి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నోరు తెరిచి అడిగితే దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు, నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అందరం ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అవును, కన్నీటితో ఎలా ప్రార్థించాలో దేవుడు చెప్పిన కొంత భాగం మనతో చెప్పినాడు. అవును, మన జీవితం నింపబడుట కొరకై, అవును, రక్షణ ఉచితంగా ఇవ్వబడ్డది. పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ వరములతో నింపబడుటకు నువ్వు కన్నీరు గార్చాలా ప్రభువా, నీ దాహం చూపించాలా. అవును, దేవుని మందిరం మీద ఆసక్తి నన్ను భక్షించుచున్నదని కీర్తన 69:9 సెలవిచ్చినాడు. ప్రభువా, అయ్యా మీ సంఘము కొరకునైనా, అయ్యా ఆత్మల యందు భారముతో ప్రభువా నేనున్నానైనా, అయ్యా నన్ను అభిషేకించయ్యా, అయ్యా నన్ను అగ్నితో అభిషేకించు ప్రభువా. అయ్యా నా జీవితం, నాపై ఉన్న ప్రతి కాడి విరగొట్టబడుటకై ప్రభువా, అయ్యా నన్ను అభిషేకించునైనా అని అడుగు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేయడం కాదు, నువ్వు ప్రార్థించు. నా ప్రియ సహోదరి సహోదరా, నా యవన సహోదరి, నా యవన సహోదరా, అడుగు, నోర్తెరు. దేవా నన్ను నింపు ప్రభువా.
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను నింపు, నన్ను నింపయ్యా. Cry unto God, cry unto God. Let your voice reach heaven. దేవుని సన్నిధికి పరలోకంలో నీ స్వరం వెళ్ళాలి, నీ స్వరం వెళ్ళాలి. ఎస్ లార్డ్. అయ్యా మీరు లేకుండా క్షణమైనను బ్రతకలేనయ్యా. అయ్యా మీ అభిషేకం కావాలయ్యా. అయ్యా నా జీవితం బలహీన జీవితం మార్చబడుటకయ్యా. అయ్యా మీ ప్రేమతో నింపబడాలి, రుచి చూడాలయ్యా. అవునయ్యా. అయ్యా అయ్యా కనికరించండి అయ్యా. నా జీవితం ఎండిపోయి ఉన్నదయ్యా. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహితురాలు లేరు. అయ్యా నన్ను నింపు జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ముట్టండి, నింపండి, 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 నింపండి. నీరు నీ నోరు బహుగా తెరువు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీ కన్నిటితో ఆయన కాళ్ళను పట్టుకో. నా యవన సహోదరుడా, నా యవన సహోదరి కన్నీరు కారు. స్వరమెత్తో, స్వరమెత్తో. జీసస్ యేసయ్యా. చోటు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. గుడ్డివాడనయ్యా నా కనులు తెరవవా. మూగవాడినయ్యా నీ స్వరము నీయవా. గుడ్డివాడనయ్యా నా కనులు తెరవవా. మూగవాడినయ్యా నీ స్వరము నీయవా. కుంటివాడనయ్య నాకు నడక నేర్పవా. కుంటివాడనయ్య నాకు నడక నేర్పవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకే లోకంలో ఎవరు నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. Thank you, Lord.
మరి కలబరా థ్యాంక్ యూ అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని దేవుని పరిశుద్ధాత్మ శక్తి మన మధ్య కుమరించబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందుకోండి 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 దేవుని యొక్క శక్తిని పొందుకోండి. దేవుని యొక్క శక్తి కుమ్మరించబడుచున్నది కుమ్మరించబడుచున్నది కుమ్మరించబడుచున్నది. పొందుకో 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 పొందుకో. యేసు ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. యేసు ప్రభు మీ మధ్యలో సంచరిస్తున్నారు. నిన్ను దాటి వెళ్ళనివ్వకు, నిన్ను దాటి వెళ్ళనివ్వకు. నీ కన్నీటితో ఆయనను పోరాడు. అయ్యా నన్ను దీవించే వరకు వెళ్ళనయ్యా, నన్ను అభిషేకించే వరకు నేను వెళ్ళనయ్యా. అయ్యా నా పైన ప్రతి కాడి విరగొట్టు వరకు విడువనయ్యా. అయ్యా అడుగు కన్నీటితో. అయ్యా యేసయ్యా యేసయ్యా నన్ను ముట్టు. Let your fire burn, Lord Jesus. Let it burn, Lord. కాల్చివేయండి నాయనా. Let it burn, O God. అయ్యా కాల్చివేయండి ప్రభా. Let it burn. కాల్చివేయండి ప్రభా. Let your fire burn, Lord. మీ అగ్నితో కాల్చండి ప్రభా. Every unwanted which is not belongs to you, let it be చందన burned. కాల్చివేయండి. Let it be burned. కాల్చివేయండి. It no matter whatever it may be, let it be burned. ఏమైనా సరే కాల్చివేయండి ప్రభా. Let your holy fire burn. పరిశుద్ధ అగ్నిలో కాల్చివేయండి. Let your holy fire burn. పరిశుద్ధ అగ్నిలో కాల్చివేయండి. Burn. కాల్చండి Burn. కాల్చండి. Fire, Lord. అగ్ని Fire. అగ్ని Fire. అగ్ని Fire. అగ్ని Fire. అగ్ని. Let the anointing fire increase. అగ్ని అభిషేకంని విడిపించండి. Increase, Lord. నింపండి. Increase the fire. అగ్నితో నింపండి. Increase the fire. అగ్నితో నింపండి. Increase, Lord. Don't stop. You just called him. ఆయనను పిలుస్తా ఉండండి, మౌనంగా ఉండొద్దు. The anointing is increasing in you. నీలో అభిషేకం అధికమవుతుంది. The fire anointing is increasing in you. అభిషేకం నీలో. Don't stop. ఆపొద్దు. Don't stop. ఆపొద్దు. Don't leave him until you fill him with full fire. ఆయన నేను పరిపూర్ణంగా నింపే వరకు విడిచిపెట్టకు. Let your fire flow. ఆ యొక్క అగ్ని నీలో పొంగి పొర్లాలి. It need to flow. పొంగి పొర్లాలి. It need to flow. పొంగి పొర్లు విధముగా. యేసు ప్రభుని నేను దాటి వెళ్ళనివ్వకు. యేసు ప్రభుని నేను దాటి వెళ్ళనివ్వకు. నిన్ను పొంగి పొరలు విధంగా నింపు వరకు
అయ్యా నన్ను నింపు ప్రభు అని అడుగు గట్టిగా. కన్నీటితో యాకోబు రాత్రంతా కన్నీటితో పోరాడని లేఖనంలో చూస్తున్నాం. అవును, నువ్వు కూడా పోరాడగలవా? నువ్వు కూడా పోరాడగలవా? కన్నీరు కార్చి యేసయ్య పాదములను బిగ్గరగా పట్టుకోగలవా? నా యవనస్తుడా, యవనస్తురాలా, నా సహోదరుడా, నా సహోదరి, కన్నీటితో అడుగు. అయ్యా నేను దాటి వెళ్ళకు ప్రభు, అయ్యా నేను విడువను, నన్ను నింపు, నన్ను నింపు, నన్ను నింపు అయ్యా, నన్ను నింపు. దేవుడు నింపుచున్నారు. దేవుడు నేను అగ్నితో నింపుచున్నారు, అగ్నితో నింపుచున్నారు, అగ్నితో శక్తితో నింపుచున్నారు. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చిన మీ శక్తిని ఉందేదని చెప్పిన మాట ప్రకారంగా దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపుచున్నారు. శక్తిని పొందుకో, పొందుకో, నింపబడు, 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 నింపబడు. Jesus, hallelujah. Thank you, thank you, thank you, Lord. Thank you, Lord. Glory to you, glory to you, glory to you, Jesus. నా యవన కుమార్తె యేసు ప్రభుని నింపుతున్నాడు. నింపబడు. రిసీవ్ ద పవర్, రిసీవ్ ద పవర్. శక్తిని పొందుకో, శక్తిని పొందుకో. నా ఎడం వైపు మొదటి వరుస చివరిలో ఉన్న నా యవన కుమార్తె పొందుకో. యేసు ప్రభు శక్తితో నింపుచున్నారు. నీ పైకి దిగి వస్తుంది. పొందుకో, 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 పొందుకో. షమరీరా రమలోరా సక రమరీరా షక రమరీరా రమలోరా షక రమరీరా రమలోరా. దేవదూతలు బంగారు పాత్రలతో మన మధ్యలో సంచరిస్తున్నారు. మీ కన్నీటి ప్రార్థనని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళటకు దేవదూతలు బంగారు పాత్రలతో మన మధ్యలోనికి దిగొచ్చున్నారు. దేవదూతలు వచ్చినారు బంగారు పాత్రలతో, పాత్రలతో నీ కన్నీరు తీసుకొని వెళ్ళటకు, నీ కన్నీరు దేవుని సన్నిధికి, దేవుని సింహాసనం మీదకు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, యేసయ్యా, లార్డ్ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా కొందరు దూతలు పరిశుద్ధాత్మ వరములను తీసుకొని వస్తున్నారు. పరిశుద్ధాత్మ ఫలం వరములతో దిగి వస్తున్నారు, దిగి వస్తున్నారు, దిగి వస్తున్నారు, దిగి వస్తున్నారు. పొందుకోండి, పొందుకోండి. నోరు తెరువు, నువ్వు నోరు బాగుగా తెరువు. నేను నింపేదనన్న దేవుడు, నేను నింపేదనన్న దేవుడు. తెరువు, తెరువు. నింపు ప్రభు, నింపు ప్రభువును. నేను పొంగి పొరల విధముగా అని చెప్పు. లెట్ మీ ఓవర్ఫ్లో ఓ లార్డ్, లెట్ మీ ఓవర్ఫ్లో, లెట్ మీ ఓవర్ఫ్లో. రిసీవ్ ఇట్. పొందుకో, పొందుకో, పొందుకో. ಋತುಮರುಷು ಸುಂದರತು ಕೇರಿವಾರಿದಿ ರಿಯೋ ಋತುಮನು ರಿಯೋ ಕೇರಿವಾರಿ ಮಹರ್ಷಿ ಶುಂದುವಾರಿ ವಾರು. స్నీజల్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. స్నీజల్, దేవుని యొక్క శక్తిని పొందుకో. It is upon you, it is above you, it is above you, it is above you. Just receive it, reach it and receive it. Hruday, God is filling you with His power. Yes, yes, He is breaking up everything in your mind. In your mind, the blocks are all are being broken right now, being broken, being destroyed in that power, being destroyed in that power. Receive the power, receive the power right now, right now. Oh, thank you, Father. థ్యాంక్ యూ ఫాదర్. వందనాలయ్యా, వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. థ్యాంక్ యూ. హల్లెలూయా. నా ఎడం వైపు రెండో వరుసలో చివర్లో ఉన్న సహోదరి
నా ప్రియ కుమార్తె, దేవుని యొక్క ప్రేమ నీపై కుమ్మరించబడుతుంది. పొందుకో, పొందుకో, పొందుకో. రోమీలు 5:5 ప్రకారం దేవుని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమని హృదయంలో కుమ్మరిస్తున్నాడు, కుమ్మరిస్తున్నాడు. రైట్ నౌ రిసీవ్ ఇట్, బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఎస్, రైట్ నౌ ఐ సీ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ అపాన్ యూ, అపాన్ యువర్ హెడ్. ఐ సీ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ అపాన్ యూ. యేసు ప్రభు హస్తం నీ శిరస్సుపై ఉన్నది, నీ శిరస్సుపై ఉన్నది. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వందనాలు, వందనాలు ప్రభా. స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవ్రీ బాండేజెస్ ఆర్ బీయింగ్ బ్రోకెన్ ఇన్ దిస్ పవర్ ఆఫ్ గాడ్. ఈ పరిశుద్ధాత్మ శక్తిలో, అగ్నిలో ప్రతి బంధకములు విరగొట్టబడుచున్నాయి, విరిగిపోయాయి, విరిగిపోయాయి. యేసుక్రీస్తు నామములో విరగొట్టబడ్డాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా మీ స్వరం వినాల ప్రభా, మీ ముఖ దర్శనం ప్రభా. లార్డ్ ఐ వాంట్ టు సీ యువర్ హోలీ కౌంటెనెన్స్ ఓ లార్డ్. లార్డ్ ఐ వాంట్ టు సీ యువర్ హోలీ కౌంటెనెన్స్. ఐ వాంట్ టు లిసన్ యువర్ వాయిస్ ఓ లార్డ్. ఎస్, ఎస్. ఇక్కడ ఒక సహోదరి ముందు యేసు ప్రభు నిలబడి ఉన్నాడు, యేసు ప్రభు నిలబడి ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమార్తె, నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు నీతో. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, 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 జీసస్. ఇక్కడ ఒక సహోదరుడు అంట, ప్రభా అయ్యా నన్ను కూడా ముట్టవా, అయ్యా, అయ్యా నన్ను కూడా ముట్టవా ప్రభా. అయ్యా నేను వారి వల్ల కన్నీటితో అడగలేకపోతున్నానయ్యా. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది, కానీ ఈరోజు నీ కన్నీరు కార్చలేని స్థితిలో ఉన్నానని ఒక సహోదరుడు, నీ పేరు దేవుడు చెప్పొద్దంటున్నా, అందుకే నీ పేరు చెప్పడం లేదు. నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. రైట్ నౌ జీసస్, యేసు ప్రభు నీ ముందున్నాడు, యేసు ప్రభు నీ ముందున్నాడు, యేసు ప్రభు నీ ముందున్నాడు. ఎస్, ఎస్, యేసు ప్రభు నీ ముందు నిలబడి ఉన్నాడు, నీ ముందు నిలబడి ఉన్నాడు, నీ ముందు నిలబడి ఉన్నాడు, నీ ముందు నిలబడి ఉన్నాడు. నిన్ను నిన్ను ఆ పాత స్థితి, ఆ న్యూన్యత స్థితి నుండి విడిపించుటకు వచ్చి ఉన్నాడు. జీసస్, జీసస్, లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా. ఎడం వైపు చివర ముగ్గురున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన, మీ ముందు నిలబడి ఉన్నారు. ఎస్, రైట్ నౌ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన తన శక్తితో నింపుచున్నారు, నింపుచున్నారు, నింపుచున్నారు. మీతో మాట్లాడుచున్నారు, మీతో మాట్లాడుచున్నారు, మీతో మాట్లాడుచున్నారు, మీతో మాట్లాడుచున్నారు, మీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
thank you